వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏపీ న్యూ సిలబస్ నుండి చాప్టర్ నెంబర్ 13 స్టాటిస్టిక్స్ చాప్టర్లో థర్డ్ టాపిక్గా హౌ టు ఫైండ్ మీన్ ఇన్ 3 డిఫరెంట్ మెథడ్స్ ఈ టాపిక్ని డిస్కస్ చేస్తూ దీనిలో భాగంగా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 1, 2, 3 ఈ మూడిటి యొక్క సొల్యూషన్స్ని కూడా డిఫరెంట్ మెథడ్స్లో మనం తెలుగు వివరణతో నేర్చుకుందాం. So let us start. Example problem 1. The marks obtained by 30 students of class 10 of a certain school in a mathematics paper consisting of 100 marks are presented in table below. Find the mean of the marks obtained by the students. So the table is here. ఈ టేబుల్లో ఉన్నటువంటి డేటాను అబ్జర్వ్ చేసి ఒక స్కూల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ 30 స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ పేపర్లో వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ 100 మార్క్స్కి ఏ మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అనేది ఇక్కడ ఇవ్వబడింది. వాటి యొక్క మీన్ అంటే యావరేజ్ని మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మార్క్స్ అప్టైన్ వచ్చిన మార్క్స్ని ఎక్స్ఐ అని ప్రాబ్లంలో డైరెక్ట్గా ఇవ్వబడింది. అంటే ఇవే క్లాస్ మార్క్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఫ్రీక్వెన్సీతో రిప్రజెంట్ చేస్తాం. ఇదే ఎఫ్ఐ అని ఇవ్వబడింది. ఇక్కడ మార్క్స్ అప్టైన్ అనేటువంటి వాల్యూ క్లాసెస్ రూపంలో కాకుండా డైరెక్ట్ అబ్జర్వేషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో మనకి డైరెక్ట్ మెథడ్ ఈజ్ సూటబుల్. మనం డైరెక్ట్గా డైరెక్ట్ మెథడ్ని ఉపయోగిస్తాం. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మూడింటిని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయడం కోసం ముందుగా డైరెక్ట్ మెథడ్లో ఈ ప్రాబ్లం చేద్దాం. దానికోసం ఇదే టేబుల్ని ఇలా రో వైజ్గా కాకుండా కాలం వైజ్గా నిలువుగా మనం రాసుకుందాం. సో సేమ్ డేటాని ఇప్పుడు మనం ఈ విధంగా ప్రజెంట్ చేద్దాం. మార్క్స్ అప్టైన్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఎక్స్ఐ అండ్ ఎఫ్ఐ ఉన్న తర్వాత నెక్స్ట్ కాలంలో మనం ఈ ప్రాబ్లం పూర్తి చేయాలంటే ఏం చేయాలి? ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. డైరెక్ట్ మెథడ్లో మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఫార్ములా ప్రకారం ఎక్స్ని ఎఫ్ని మనం మల్టిప్లై చేయాల్సి ఉంది. సో ప్రాబ్లంలో ఇచ్చిన డేటానే మనం ఏ ప్రాబ్లంలో అయినా సరే అక్కడ రో వైజ్గా ఇచ్చినా మనం ఇలా కాలం వైజ్గా రాసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా మనం చేయడానికి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్లో చూడండి, మనం ఎఫ్ఎక్స్ ఇంటూ చేయడం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్లాస్ మార్క్ని దాని కన్సర్న్డ్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయాలి. అంటే ఇంటూ ఉంది మధ్యలో. సో ఇక్కడ 10 ఇంటూ 1. సో 10 1s are 10. సో ఈ విధంగా వాల్యూస్ మనం వరుసగా వేస్తున్నాం. సో ఇక్కడ 20 ఇంటూ 1. సో 20 1s are 20. నెక్స్ట్ 36 ఇంటూ 3. 36ని 3ని మల్టిప్లై చేయాలి. సో 336 మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 108. నెక్స్ట్ 40 ఇంటూ 4. 44s are 160. నెక్స్ట్ 50 into 3. So 3 5s are 15. So 3 50s are 150. Next 56 into 2. 2 into 56 calculate చేస్తే వచ్చేది 112. Next 4 60s. 4 6s are 24. So 4 60s are 240. Next 70 into 4. 4 7s are 28. So it is 280. Next 72 into 1. So it is just 72. Next 80 into 1, it is also 80. Next 88 into 2. So 2 88s are 176. Next 92 into 3. So 3 2s are 6 and 3 9s are 27. So 276. Next 1 into 95, it is just 95. So first of all, we have to find the product of Fi and Xi. అంటే ఇక్కడ I అనేటువంటి మీనింగ్ అది మనకి సపోజ్ ఇది F1 అనుకుంటే ఇది X1. సో F1 X1, F2 X2, F3 X3 ఇలా ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని మనం పూర్తి చేస్తాం. వీటి యొక్క టోటల్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఆల్రెడీ 30 స్టూడెంట్స్ ఇవ్వబడింది కనుక ఫ్రీక్వెన్సీ టోటల్ ప్రాబ్లంలో ఉంది. అయినప్పటికీ దీన్ని మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ టోటల్ని మనం అడుగున రాస్తాం. సపోజ్ ఈ ఎఫ్లన్నింటినీ కూడితే వచ్చే టోటల్ని మనం ఏమని పిలుస్తాం? సిగ్మా ఎఫ్ఐ అంటాం. సో ఎఫ్ అనేటువంటి కాలం యొక్క మొత్తం టోటల్ సిగ్మా ఎఫ్ఐ అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. సో ఇక్కడ చూడండి 1 + 1 2, 2 + 3 5, 5 + 4 9, నెక్స్ట్ 12 14 18 22 23 24 26 29 30. సో ప్రాబ్లంలో 30 స్టూడెంట్స్ ఉంది. ఇక్కడ మనం వెరిఫై చేస్తే సిగ్మా ఎఫ్ కూడా 30 ఉంది. నెక్స్ట్ ఇదే వేలో ఎఫ్ఐ ఎక్స్ఐ ఈ ప్రోడక్ట్స్ అన్నిటి యొక్క టోటల్ కూడా మనం చేయాలి. ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ మనం చేస్తే వచ్చేదానికి సమ్ చేసేటప్పుడు దానికి ముందు కూడా సిగ్మా సింబల్ ఉపయోగిస్తాం. సో సిగ్మా
ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అనేది మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఒకసారి ఈ టోటల్ చూద్దాం. మనం ముందుగా మనం వన్స్ ప్లేస్ లాస్ట్ చూస్తే ఇక్కడ 8, 10, 12, 18, 24 అండ్ 29. సో లాస్ట్ డిజిట్ మనకి 9 వచ్చింది. అక్కడ 2 క్యారీ ఫార్వర్డ్. సో అడుగు నుంచి చూస్తే 2 + 9 11, 18, 25, 33, 40, 48, 52, 53, 58, 64, 66 అండ్ 67 వచ్చింది. అంటే ఇక్కడ 10th ప్లేస్ 6 ఉంది. 7 రాసాక 6 ఉంది, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్. ఇక 100 ప్లేస్ చూస్తే 6 + 2 8, 9, 11, 13, 14, 15, 16, 17. So totally we got 1779. సో చూడండి, ఈ సిగ్మా ఎఫ్ 30 అయితే సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత 1779. టోటల్గా ఈ ప్రాబ్లం ఇక్కడ అన్గ్రూప్డ్ డేటా రూపంలోనే కొంత ఇవ్వబడింది. అంటే 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు, 20 మార్క్స్ ఒకరు, ఈ విధంగా ఇవ్వబడింది కనుక ఈ ప్రాబ్లం ఇప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ యూస్ చేసి చేస్తున్నాం. సో డైరెక్ట్ మెథడ్లో మనకి ఫార్ములా ఏమిటో ముందు తెలుసుకోవాలి, దానికి కావాల్సినటువంటి టెర్మినాలజీ ముందు రాయాలి. కాబట్టి ఈ రెండు వాల్యూసే మనకు అవసరం అవుతాయి. ఒకటి సిగ్మా ఎఫ్ అయితే మరొకటి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. సో వి గాట్ సిగ్మా ఎఫ్ఐ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. సో ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సూచిస్తుంది. దీని వాల్యూ మనకి 1779 వచ్చింది. సో ఇప్పుడు దీని ప్రకారం చూస్తే మనకు డైరెక్ట్ మెథడ్ ప్రకారం మీన్కి ఫార్ములా ఒకసారి రాసుకుంటే, ఇదంతా కూడా గత వీడియోలో 3 మెథడ్స్లోనూ మెయిన్ ఫార్ములాలు మనం డెరైవ్ చేసాం. సో మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఈ ఫార్ములా ద్వారా మనం మీన్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో అంటే ఈ వాల్యూ మొత్తాన్ని దీంతో మనం డివైడ్ చేయాలి. సో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ప్లేస్లో 1779/30. సో ఇక్కడ నేరుగా 30తో డివైడ్ చేయకపోయినా ఒకసారి మనం దీనిలో టేబుల్స్ని క్యాన్సిల్ చేయవచ్చు. ఇక్కడ ఫస్ట్ 3 టేబుల్ చూడండి, ఇక్కడ ఈ టోటల్ని బట్టి 3 టేబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 10 times 10 3s are 30 అయితే ఇక్కడ చూడండి 3 టేబుల్ 5 3s are 15, నెక్స్ట్ 27 ఉంది. సో 9 3s are 27 అండ్ 3 3s are 9. సో ఎప్పుడైతే 593/10 ఉందో, 10తో డివిజన్ అంటే ఇక్కడ ఉన్న డెసిమల్ ఒకటి లెఫ్ట్ సైడ్కి జరుగుతుంది కనుక డైరెక్ట్గా మనం డెసిమల్స్ రూపంలో రాయాలంటే 59.3 అవుతుంది. అంటే ఈ 30 స్టూడెంట్స్కి యావరేజ్ మార్క్ ఎంత వచ్చిందనమాట 59.3. సో ఈ విధంగా అన్గ్రూప్డ్ డేటా క్లాసెస్ రూపంలో విడగొట్టకుండా తీసుకున్న డేటాని తీసుకుంటే మనకి 59.3 యావరేజ్ రావడం గమనించవచ్చు. మరి ఇప్పుడు ఇదే డేటాని ఈ ఎగ్జాంపుల్లో ఇదే డేటాని గ్రూప్డ్ డేటాగా మార్చి, అంటే పర్టికులర్ క్లాస్ ఇంటర్వెల్తో ఈ డేటాని మార్చి దాన్ని అప్పుడు 3 మెథడ్స్లో చేయించి కూడా అడగడం జరిగింది. కాబట్టి ఆ 3 మెథడ్స్లోనూ కూడా ఇదే ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం చూద్దాం. నౌ సేమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, అంటే ఇప్పటివరకు మనం చేసినటువంటి యాజ్ ఇట్ ఈస్ టేబుల్ని తీసుకుని దీన్ని గ్రూప్డ్ డేటాగా, పర్ఫెక్ట్ గ్రూప్డ్ డేటా విత్ క్లాస్ ఇంటర్వెల్స్ మనం కన్వర్ట్ చేసి ఏ విధంగా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. సో ఈ విధంగా అన్గ్రూప్డ్గా ఇవ్వబడినప్పుడు మనం డైరెక్ట్గా ఎక్స్ఐ ఎఫ్ఐ మల్టిప్లై చేస్తాం. ఓకే, మరి ఇక్కడ ఎక్స్ఐ కాకుండా క్లాస్ రూపంలో ఉంటే ఏం చేయాలనేది ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో చూడబోతున్నాం. సో ముందుగా దీన్ని క్లాసులుగా డివైడ్ చేయడం కోసం ఇక్కడ చూడండి, లీస్ట్ మార్క్ మనం 10 నుంచి 95 వరకు హైయెస్ట్ మార్క్ ఉంది కనుక మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఇచ్చిన విధంగా దీన్ని ఒక 15 క్లాస్ ఇంటర్వెల్తో గ్యాప్స్ తీసుకోబడినాయి. అంటే 10 నుంచి స్టార్ట్ చేసి 15 చొప్పున క్లాస్ ఇంటర్వెల్గా మార్చుకుంటూ ఈ డేటాను మనం వేద్దాం. సో అదే విషయం ముందు మెన్షన్ చేస్తే, ఇఫ్ వీ కన్వర్ట్ ద అబౌవ్ డేటా ఇంటూ గ్రూప్డ్ డేటా బై ఫార్మింగ్ క్లాస్ ఇంటర్వెల్ 15. ఇక్కడ ఇది నోట్ చేసుకోవాలి, మనం 15 క్లాస్ ఇంటర్వెల్గా దీన్ని తీసుకుంటున్నాం. 10 కాకుండా 10 నుంచి స్టార్ట్ చేసి ఒక 15 గ్యాప్ ఉండే విధంగా తీసుకుంటున్నాం. సో దానికి తగ్గట్లుగా ఇప్పుడు మనం ఈ టేబుల్ని మార్చుకుందాం. సో కాలం వైజ్గా రాసుకుంటే ఫస్ట్ కాలం మార్క్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటాయి. బట్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి, సింగిల్ డిజిట్లో, అంటే ఈ విధంగా సింగిల్ మార్క్ కాకుండా ఒక క్లాస్ ఇంటర్వెల్ రూపంలో మనం రాసుకోవాలి. దానికోసం ముందుగా ఎంటీ టేబుల్ తీసుకుందాం. ఆ ఎంటీ టేబుల్లో ఈ 2 కాలమ్సే కాకుండా మరి ఎఫ్ఐ ఎక్స్ఐ కోసం, అలాగే ఎక్స్ఐ మనం రాయట్లేదు కాబట్టి ఎక్స్ఐ కోసం కూడా మరొక కాలం ఉండాలి. సో టోటల్ విత్ 4 కాలమ్స్. సో ఈ విధంగా మార్క్స్ అప్టైన్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెక్స్ట్ 2 కాలమ్స్ నేను ఎంటీగా ముందు పెట్టాను చూడండి. అంటే ప్రెసెంట్ మనం మార్క్స్ని క్లాసెస్ రూపంలో వేసుకుంటాం. ఇక్కడ సెకండ్ లైన్లో ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీస్ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. థర్డ్ కాలం మనకి దేనికోసం అంటే ఇంతకుముందు డైరెక్ట్గా ఎక్స్ఐ ఉంది. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్. ఇక్కడ 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక్కరు అంటే 10 క్లాస్ మార్క్. బట్ ఇప్పుడు దాన్ని ఒక క్లాస్ ఇంటర్వెల్ రూపంలో మనం ఎప్పుడైతే రాసామో
ఆ క్లాస్ మార్క్ అనేది 2 నెంబర్స్లో మిడిల్ నెంబర్ అవుతుంది కాబట్టి దానికోసం ఇక్కడ రాస్తాం. సరే, ముందుగా మనం ఈ క్లాసెస్ని 15 క్లాస్ ఇంటర్వెల్తో మనం స్టార్ట్ చేద్దాం. ఉదాహరణకి 10 లీస్ట్ కాబట్టి క్లాస్ స్టార్ట్ చేయడమే మనం 10తో మొదలు పెడదాం. అంటే 10 to, అంటే చూడండి మార్క్స్ 10 నుంచి మొదలుపెట్టి 15 గ్యాప్ ఉండాలి. ఉదాహరణకి 10కి 15 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 25 అవుతుంది. అంటే నెక్స్ట్ క్లాస్ 25 దగ్గర స్టార్ట్ అవ్వాలి. మనం ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటే ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ చేస్తూ, ఇక్కడ ఎలాగో డెసిమల్స్ లేవు కాబట్టి అలా తీసుకోవడం కోసం 10 to 25 అనేది ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అవుతుంది. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 10 to 25 ఎందుకు రాసాము అంటే క్లాస్ ఇంటర్వెల్ 15గా మనం డిసైడ్ చేసుకున్నాం కనుక. అదే 10గా అయితే 10 to 20, 20 to 30 ఇలా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక రిమైనింగ్ క్లాసెస్ మనం ఆటోమేటిక్గా చెప్పేయగలగాలి. ఇప్పుడు దీని యొక్క అప్పర్ లిమిట్నే దీని యొక్క లోయర్ లిమిట్గా మనం తీసుకుంటున్నాం. అంటే 25 to, చూడండి ఈ లిమిట్స్ అండ్ బౌండరీస్ సేమ్ ఉండేలాగా ఎక్స్క్లూజివ్ క్లాసెస్ తీసుకుంటున్నాం కాబట్టి 10 + 15 25, అలాగో 25 + 15 వచ్చేది ఇక్కడ రాసుకోవాలి. 25 + 15 40. సో నెక్స్ట్ క్లాస్ స్టార్ట్స్ ఫ్రమ్ 40. సో 40 + 15 = 55. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్స్ ఫ్రమ్ 55. 55 + 15, 55కి 15 యాడ్ చేస్తే మనకు వచ్చేది 70. నెక్స్ట్ క్లాస్ 72. 70 + 15 85. ఇక ఇన్ని కాలమ్స్ ఎందుకు రాసాము అంటే ఇక్కడ చూడండి ఫైనల్ గా మనకి 95 కూడా కవర్ అవ్వాలి. అంటే లాస్ట్ క్లాస్ 85 స్టార్ట్ చేస్తే 85 + 15 100. సో ఈ రకంగా చెప్పాలంటే 10 to 100 ఈ 90 మార్క్స్ ని 15 క్లాస్ ఇంటర్వెల్స్ తో చేయడం వల్ల 15 సార్ 90 కాబట్టి 6 క్లాసెస్ గా ఇది డివైడ్ అయిపోయింది. ఇక్కడ మీకు డిఫరెంట్ గా మనకి అబ్జర్వేషన్స్ 13 ఇచ్చినప్పటికీ క్లాస్ ఇంటర్వెల్ గా మనం తీసుకోవడం వల్ల 6 క్లాసెస్ వచ్చాయి. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం రాసుకోవాలి. అయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ నెంబర్స్ అవుతాయా అంటే అవ్వవు. ఇప్పుడు ఈ క్లాస్ ఇంటర్వెల్ తగినట్లుగా మనం మార్చుకోవాలి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 10 to 25 ఇక్కడ సేమ్ ఉన్నప్పుడు 25 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇందులోకి వస్తారు, 25 బిలో వచ్చిన వాళ్ళు మాత్రమే ఇందులో ఉంటారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, అంటే 10 నుంచి 25 లోపు వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది? 10 వచ్చిన వాళ్ళు 1 మెంబర్, 20 వచ్చిన వాళ్ళు 1 మెంబర్. వీళ్ళు 25 దాటిపోయారు అంటే ఈ 2 మెంబర్స్ వస్తారు, 1 + 1. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం రాయాలి మనం? డైరెక్ట్ గా 2. అంటే ఈ అన్గ్రూప్డ్ డేటాని గ్రూప్డ్ డేటాగా మనం కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ 25 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు చూడండి, వీళ్ళిద్దరూ ఆల్రెడీ అయిపోయారు. 25 దాటి 40 లోపు వచ్చిన వాళ్ళు, 25 నుండి 40 లోపు వచ్చిన వాళ్ళు, అంటే వీళ్ళు ముగ్గురు వస్తారు 36 కనుక. 40 వచ్చిన వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోవాలి కనుక లోయర్ లిమిట్ లో ఉన్నది 25 to 40 మిడిల్ లో ఉన్నది కేవలం ఈ 3 మెంబర్సే. అంటే సెకండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఓన్లీ 3 అవుతుంది. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ 40 to 55, అంటే చూడండి 40 వచ్చిన వాళ్ళు రావాలి, 50 వచ్చిన వాళ్ళు రావాలి, 55 వరకు కాబట్టి. అంటే ఈ రెండు టోటల్ 4 + 3. సో 4 + 3 7. నెక్స్ట్ 55 to 70, అంటే చూడండి 55 నుంచి మొదలుపెట్టి 70 లోపుగా, అంటే 56 వచ్చిన వాళ్ళు ఇద్దరు, 60 వచ్చిన వాళ్ళు నలుగురు, 70 లోపే కాబట్టి వీళ్ళని తీసుకోకూడదు. అంటే చూడండి 2 + 4, దీస్ ఆర్ 6 మెంబర్స్. నెక్స్ట్ 70 స్టార్ట్ చేసి 85 లోపు, చూడండి 70 వచ్చిన వాళ్ళు 4 మెంబర్, 72 వచ్చిన వాళ్ళు 1 మెంబర్, 80 వచ్చిన వాళ్ళు 1 మెంబర్. ఎందుకంటే 85 లోపు మనం తీసుకోవచ్చు కనుక 4 + 1 + 1, టోటల్లీ దీస్ ఆర్ ఆల్సో 6 స్టూడెంట్స్. ఇక 85 స్టార్ట్ నుంచి 100 వరకు వచ్చిన వాళ్ళు, అంటే ఒక రకంగా ఇక్కడ 88 నుంచి ఉన్న వాళ్ళందరూ వస్తారు, 2 + 3 + 1, టోటల్లీ దీస్ ఆర్ ఆల్సో 6 మెంబర్స్. అంటే ఈ అన్గ్రూప్డ్ డేటాని గ్రూప్డ్ డేటాగా కన్వర్ట్ చేసినప్పుడు ఈ విధంగా ఫ్రీక్వెన్సీస్ వచ్చాయి. ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా మనం ఈ డేటాని చూసి రాసుకున్నాం. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన దగ్గర ఎఫ్ఐ ఉంది ఆల్రెడీ. ఈ ఎఫ్ఐ వేరు, ఇక్కడ మారిపోయింది. ఎఫ్ఐ అనేది క్లాస్ రూపంలో రాశాక ఇప్పుడు మనం ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్ అనేది దీని నుంచి కనుక్కోవాలి. అందుకే మనం నెక్స్ట్ క్లాస్లో మనం క్లాస్ మార్క్ అనేది మనం ఓన్గా రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు థర్డ్ కాలం దేనికోసం? మెయిన్లో ఎప్పుడు కూడా ఈ థర్డ్ కాలం క్లాస్ మార్క్ అని ఉంటుంది. క్లాస్ మార్క్ మీన్స్ మనకి సింబాలికల్లీ ఎక్స్ఐ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఎక్స్ఐ వాల్యూస్ ప్రతి క్లాస్కి మనం రాసుకోవాలి. ఇంతకు ముందు అంటే ఇచ్చిన అబ్జర్వేషనే ఎక్స్ఐ అవుతుంది, ఇది అన్గ్రూప్డ్ కాబట్టి. ఇప్పుడు గ్రూప్డ్ డేటాలో చూడండి క్లాస్ మార్క్ మీన్స్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, అంటే ఈ రెండింటి యొక్క యావరేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ మార్క్ ఎలా కనుక్కోవాలి ఇక్కడ చూపిస్తే 10, 25 ఉన్నాయి. 10, 25కి క్లాస్ మార్క్ కావాలంటే ఇక్కడ నేను రఫ్గా చూపిస్తున్నాను. 10 + 25 టోటల్ చేసి బై 2 చేయాలి, అంటే 35ని ఆఫ్ చేయాలి. సో 35లో సగం మనకి 17.5 అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ మార్క్. సో ఈ 17.5ని నేరుగా మనం ఫస్ట్ క్లాస్కి ఎదురుగా రాసుకోవచ్చు.
సో ఇప్పుడు రిమైనింగ్ క్లాస్ మార్క్స్ కూడా ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. అయితే కొంత ఈజీ వే ఏమిటి, మనకి క్లాసెస్ అన్నీ కూడా సమానమైన క్లాస్ ఇంటర్వెల్‌తో మనం తీసుకున్నప్పుడు క్లాస్ మార్క్స్ కూడా అదే గ్యాప్‌తో మెయింటైన్ అవుతాయి. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఎంత 15. అంటే దీనికి 15 యాడ్ చేస్తే నెక్స్ట్ క్లాస్ మార్క్ వస్తుందన్నమాట. అంటే దీనికి ఇంకొక 15 యాడ్ చేసి డైరెక్ట్‌గా మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 17.5కి 15 యాడ్ చేస్తే నేరుగా మనకి 32.5 వస్తుంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ రాసుకోవచ్చు. సో సెకండ్ క్లాస్ మార్క్ ఈస్ 32.5. ఒకవేళ అలా కాకుండా దీని నుంచి చేయాలన్నా అంతే, 25 + 40/2 ఇదే విధంగా. అంటే 25కి 40కి యావరేజ్ 65/2 చేసినా ఇదే వస్తుంది. అయితే ఒక క్లాస్ మార్క్ కరెక్ట్‌గా కనుక్కున్న తర్వాత ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ సేమ్ ఉన్నప్పుడు క్లాస్ ఇంటర్వెల్ ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఇక్కడ ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో 32కి ఇంకొక 15 యాడ్ చేద్దాం. 32 + 15 47. సో ఇట్ ఈస్ 47.5. సో ఒకసారి ఇక్కడ డెసిమల్ 0.5 వచ్చింది అంటే క్లాస్ ఇంటర్వెల్ మనకి ఇంటీజర్ ఉన్నప్పుడు అన్ని 0.5 వస్తాయి. నెక్స్ట్ 47 + 15 ఇట్ ఈస్ 62. సో 62.5. నెక్స్ట్ 62 + 15 77. సో ఇట్ ఈస్ 77.5. ఫైనల్లీ 77 + 15 92 అవుతుంది. సో ఇట్ ఈస్ 92.5. సో ఈ విధంగా ఎవ్రీ క్లాస్కి కూడా మనం క్లాస్ మార్క్ రాసుకున్నాం. ఇక ఎఫ్ఐ ఎక్స్ఐ ఎప్పుడైతే మన దగ్గర ఉన్నాయో డైరెక్ట్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి ఇంతకు ముందులాగే లాస్ట్ కాలం ఏమవుతుంది, మనకి ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అనేది మనం చేయాల్సి ఉంటుంది. అంటే చూడండి, ఫ్రీక్వెన్సీ ఇంటూ కన్సర్న్డ్ క్లాస్ మార్క్ మనం చేయాలి. సో ఇప్పటి వరకు మనం క్లాస్ మార్క్ ఎలా చేయాలో మాత్రమే ఇక్కడ రఫ్గా ఒకటి రెండు చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ ఫోర్త్ కాలంని డైరెక్ట్లీ మనం మల్టిప్లికేషన్తో రాసుకోవచ్చు. అంటే చూడండి, ఎక్స్ఐ థర్డ్ కాలంలో ఉంది, ఎఫ్ఐ సెకండ్ కాలంలో ఉంది. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ని ఇక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ వరుసగా మనం చేసుకుంటూ వెళ్దాం. ముందుగా 2 × 17.5 అంటే చూడండి, 2 17.5 35 అవుతుంది. లేదా విడివిడిగా మల్టిప్లై చేస్తున్నాం చూడండి, 2 × 5 10 కాబట్టి ఇక్కడ 0 పాయింట్ అవతల. నెక్స్ట్ 2 17s are 34 + 1 35. సో 35.0. ఇవన్నీ డెసిమల్స్లో ఉన్నాయి కనుక ముందు డెసిమల్స్లో మనం రాద్దాం. నెక్స్ట్ 3తో 3 5s are 15. సో డెసిమల్ పక్కన 5 ఉంది, అక్కడ 1 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 3 2s are 6. 6 + 1 is 7. నెక్స్ట్ 3 3s are 9. సో 3 × 32.5 is 97.5. నెక్స్ట్ 7ని 47.5తో ఇంటూ చేయాలి. ముందుగా డెసిమల్ తర్వాత 7 5s 35. నెక్స్ట్ 3 ఉంది అక్కడ, 7 7s are 49. 49 + 3 52, అక్కడ 5 ఉంది. 7 4s are 28. 28 + 5 33. సో టోటల్లీ ఇట్ ఈస్ 332.5. ఇవన్నీ డెసిమల్ కింద డెసిమల్ వచ్చేలా రాస్తున్నాం బికాస్ వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐ ఎక్స్ఐస్. నెక్స్ట్ 6తో మల్టిప్లికేషన్ చూడండి, 6 5s are 30. సో డెసిమల్ తర్వాత 0 3 అక్కడ ఉంది. 6 2s are 12. 12 + 3 15. సో ఇక్కడ 5 అక్కడ 1 ఉంది. 6 6s are 36 + 1 37. సో ఇట్ ఈస్ 375 వచ్చింది. ఇక నెక్స్ట్ కూడా అంతే, 6 5s are 30. సో 3 ఉంది. 6 7s are 42. 42 + 3 45. 4 ఉంది. మళ్ళీ 6 7s 42 + 4 46. సో ఇట్ ఈస్ 465. ఇక ఫైనల్ ఇట్ ఈస్ ఆల్సో 6 5s are 30. సో పాయింట్ తర్వాత 0 3 మిగిలింది. 6 2s are 12. 12 + 3 అగైన్ 15. 1 ఉంది అక్కడ. 6 9s are 54 కాబట్టి 54 + 1 మనకి 55. సో టోటల్లీ 555 మనకు వచ్చింది. సో ఇవి టోటల్గా ఈ వాల్యూస్. అంటే చూడండి, ఎఫ్ఐ ఎక్స్ఐ ఉన్న తర్వాత ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మనం కనుక్కుంటాం. సో ఇప్పుడు మనం చేస్తున్నది కూడా ఏంటి, ఈ ప్రాబ్లం యొక్క డైరెక్ట్ మెథడ్ మనం చేస్తున్నాం. మొత్తం మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. దానిలో మనం ప్రస్తుతం నేర్చుకునేది డైరెక్ట్ మెథడ్లో సాల్వ్ చేసేటువంటి విధానం. మరి ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చేసినట్లే మనకి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి అండ్ సిగ్మా ఎఫ్ కావాలి. సిగ్మా ఎఫ్ అనేది ఇంతకుముందు టోటల్ మారదు, మళ్ళీ సేమ్ వస్తుంది చూడండి, 5 7 12 12 + 6 18 24 30. అంటే ఆల్వేస్ ఈ ప్రాబ్లం అంతటికి సిగ్మా ఎఫ్ఐ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ మనకి ఏమవుతుంది 30 అవుతుంది. అంటే మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సిగ్మా ఎఫ్ఐ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ మనకు వచ్చేది ఒక్కొక్క నెంబర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో దాన్ని బట్టి కనుక ఈ టోటల్ మనకు సూచిస్తుంది. సో ఒకసారి ఈ టోటల్ కూడా మనం చేద్దాం. సో ఇక్కడ డెసిమల్ పార్ట్ రైట్ సైడ్ నుంచి చూస్తే 5 + 5 10. సో ఇక్కడ రైట్ సైడ్ 0, ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్. సో ఇక్కడ నుంచి చూడండి, మనకి 1 + 5 6, 6 + 5 11, 16 18 25 + 5 30.
సో నెక్స్ట్ డిజిట్ 0, ఇక్కడ 3 క్యారీ ఫార్వర్డ్. సో 3 plus 5 8, 8 plus 6 14, 21, 24, 33 and 3 36. సో ఇక్కడ 6 ఉంది, అగైన్ 3 క్యారీ ఫార్వర్డ్ మనకి. ఫైనల్గా 3 plus 5 8, 12, 15 and 18. సో టోటల్లీ వి గాట్ 1860.0. దిస్ ఈస్ కాల్డ్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. అంటే చూడండి, ఎఫ్ఎక్స్లన్నీ కూడితే వచ్చే టోటల్ ఇది, ఎఫ్లన్నీ కూడితే వచ్చే టోటల్ ఇది. మరి ఇంతకుముందే చెప్పుకున్నాం ఈ రెండు వాల్యూస్ మనం మెన్షన్ చేయాలని. సో సిగ్మా ఎఫ్ఐ వాల్యూ మనకి 30 అయితే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది? 1860. మనకి డైరెక్ట్ మెథడ్లో మీన్ ఎక్స్బార్తో రిప్రజెంట్ చేస్తాం. మీన్ యొక్క ఫార్ములా మనకి సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఇట్ ఈస్ అనదర్ ఫార్మేట్ ఫర్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని మనకు తెలుసు. సో ఈ టోటల్ అంటే ఈ డివిజన్ మనం పూర్తి చేస్తే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చింది మనకి? 1860. సో 1860 బై సిగ్మా ఎఫ్ఐ 30. దీన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. 0 0 క్యాన్సిల్, 3 టేబుల్ కూడా డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 6 3s అండ్ 2 3s. సో వి గాట్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 62. మనం అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు గ్రూప్ డేటాగా మార్చక ముందు 59.3 వస్తే గ్రూప్ డేటాగా మార్చిన తర్వాత మాత్రం కొంత చేంజ్ వచ్చింది. అంటే కారణం ఏంటంటే గ్రూప్ డేటాగా మార్చినప్పుడు కొంత ఖచ్చితత్వం లోపిస్తుంది. ఉదాహరణకి ఇక్కడ 10 ఒకరికి 20 ఒకరికి వచ్చినా మనం 10 to 25 ఇద్దరికి వచ్చాయన్నప్పుడు యావరేజ్ మార్క్గా 17.5 లెక్కేస్తాం కాబట్టి ఈ టోటల్ వేరే వస్తుంది, ఇది కొంచెం మారుతుంది కనుక మీన్లో కూడా కొద్ది చేంజ్ వస్తుంది. అయినప్పటికీ గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు ఖచ్చితమైన పద్ధతుల్లో ఇదొకటి. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని ఇలా గ్రూప్ డేటా కన్వర్ట్ చేసిన తర్వాత అంటే ఈ డేటాను తీసుకుంటాం మనం 10 to 25 to 25 to 43 ఈ డేటాను తీసుకుని రిమైనింగ్ 2 మెథడ్స్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని ఇప్పుడు మొత్తం మనం 4 సార్లు చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇలా అన్గ్రూప్ డేటా, నెక్స్ట్ గ్రూప్ డేటాలో డైరెక్ట్ మెథడ్, నెక్స్ట్ ఇదే డేటాని అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ కూడా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో సేమ్ ఎగ్జాంపుల్లో సేమ్ డేటాని ఇప్పటి వరకు మనం విడగొట్టినటువంటి గ్రూప్ డేటా తీసుకున్నాం, మళ్ళీ మార్క్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నౌ లెట్ us సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై అజ్యూమ్డ్ మీన్ మెథడ్, సెకండ్ మెథడ్. సో ఇప్పటి వరకు డైరెక్ట్ మెథడ్లో ఎలా చేయాలో చూసాం. దీనిలో చూడండి 4 కాలమ్స్ కాకుండా ఒక కాలం ఎక్స్ట్రా 5 కాలమ్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన 2 కాకుండా ఎడిషనల్గా 3 కాలమ్స్. ఎందువల్ల అంటే మన దగ్గర మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మార్క్స్ క్లాస్ రూపంలో ఉన్నాయి కాబట్టి క్లాస్ మార్క్ అనేది ఎప్పట్లాగే థర్డ్ కాలంలో రాస్తాం. సో ముందుగా మనకి ఫస్ట్ నుంచి తెలియడం కోసం ఇక్కడ ఎంటీగా చూపించడం జరిగింది. సో థర్డ్ కాలం విల్ బి ఆల్వేస్ ఎక్స్ఐ ఇన్ ఎనీ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ మీన్. సో మీన్ కనుక్కోవాలంటే మనకి కంపల్సరీ క్లాస్ మార్క్ ముందు కావాలి. సో ఎక్స్ఐ వచ్చిన తర్వాత అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మనం చేసేటువంటి పని ఏమిటి? నెక్స్ట్ కనుక్కునే వస్తుంది మనకి ఎప్పుడు కూడా డిఐ అంటాం. సో డీవియేషన్ అంటాం. సో డీవియేషన్ మీన్స్ ఎక్స్ఐ మైనస్ ఏ, అంటే మనకి ఏదైతే క్లాస్ మార్క్ ఉందో దానిలోంచి ఏ అంటే మనం ఎంచుకున్నటువంటి అజ్యూమ్డ్ మీన్, ఈ క్లాస్ మార్క్స్ లోంచి ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, దాన్ని మనం మైనస్ చేయాలి, అవి డి వాల్యూస్ వస్తాయి. ఇలా డి వాల్యూస్ వచ్చిన తర్వాత ఎఫ్ఐని డిఐని మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐ ఎక్స్ఐ కాకుండా అజ్యూమ్డ్ మీన్లో వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏమిటి? ఎఫ్ఐ ఇంటూ డిఐ. సో ఇవి ఏ విధంగా చేయొచ్చు మనం వరుసగా చూద్దాం. సో ఫస్ట్ మనం క్లాస్ మార్క్ ఇంతకుముందు ప్రాబ్లం లాగే యాజ్ ఇట్ ఈస్ కనుక్కోవచ్చు. సో 10 to 25 క్లాస్కి టోటల్ చెప్పుకున్నాం. 10 plus 25 35, 35 by 2 చేస్తే మనకు వచ్చిందంతా 17.5. సో ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో వేసాం కాబట్టి ఇదే ప్రాబ్లంలో ఇదే ఆర్డర్లో మనం 25 plus 40 by 2 చేయవచ్చు, లేదా ఇక్కడ గ్యాప్ మనం 15 ఉంది కాబట్టి అదే 15 గ్యాప్లో 17 plus 15 we got 32. సో 32.5 plus 15 47.5 plus 15 62.5, నెక్స్ట్ plus 15 77.5 plus 15 92.5. సో క్లాస్ మార్క్స్ అనేవి ఈ డేటాకి ఏ మెథడ్లో అయినా ఒకటే రాయాలి కాబట్టి థర్డ్ లైన్ విధంగా రాసుకుందాం. ఇక నెక్స్ట్ డిఐ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇది రాయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఏ. ఏ మీన్స్ అజ్యూమ్డ్ మీన్. సో చూడండి, అవుట్ ఆఫ్ దీస్ ఎక్సైజ్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ 1 అమాంగ్ ఎక్సైజ్. ఈ 6 వాల్యూస్ నుంచి కూడా ఏదో ఒక వాల్యూని మనం సెలెక్ట్ చేసుకుంటాం, దాన్నే ఏ అని పిలుస్తాం. జనరల్గా ఏ వాల్యూనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, వీలైనంత వరకు మిడిల్లో తీసుకుంటాం. మిడిల్లో కూడా ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో కాస్త ఎక్కువ ఫ్రీక్వెన్సీ దేనికి ఉందో దాన్ని ఏగా సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అంటే వీ కెన్ సెలెక్ట్ 47.5 యాజ్ అజ్యూమ్డ్ మీన్. ఈ ఏని సెలెక్ట్ చేసుకుని ప్రాబ్లం చేస్తాం కనుక దీనికి పేరు అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని వచ్చింది. ఇప్పుడు ఈ ఏ ఆధారంగా మనం ఏం చేయాలి? డి వాల్యూస్ రాయాలి. సో ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉంటే ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి
ఆరు రోస్కి 6 డి వాల్యూస్ వస్తాయి. అంటే ఇది x1 అనుకుంటే x1లో ఏ తీస్తే వచ్చేది d1, x2లో ఏ మైనస్ చేస్తే వచ్చేది d2. ఈ విధంగా మనం మిడిల్లో తీసుకోవడం వల్ల దీనిలోంచి ఇది మైనస్ చేసినప్పుడు కొన్ని మైనస్లు, ఇక్కడేమో ప్లస్లు వస్తాయి. ఇప్పుడు చూడండి 17.5 లోంచి 47.5 మైనస్ చేస్తే వచ్చేదే డి వాల్యూ. అంటే ఇక్కడ చూడండి 0.5 క్యాన్సిల్ కాబట్టి 17లో 47 తీసివేస్తున్నాం. అంటే తక్కువలోంచి ఎక్కువ తీసివేయాల్సి వచ్చింది కనుక ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది. మరి 17కి 47కి గ్యాప్ ఎంత? 30. సో ఇక్కడ డి వాల్యూ -30గా మనం చెప్పవచ్చు. సో ఫస్ట్ క్లాస్కి డీవియేషన్ ఎంత? -30. ఉదాహరణకి ఇవే మార్క్స్ అనుకుంటే 47.5 వచ్చిన స్టూడెంట్కి 17.5 వచ్చిన స్టూడెంట్కి మార్క్స్ వేరియేషన్ ఎంత ఉంది? 30 మార్క్స్ తక్కువ ఉంది కాబట్టి అది -30. నెక్స్ట్ డి. ఇక్కడ కూడా 0.5 జీరో అయిపోతుంది. 32కి 47కి డిఫరెన్స్. 32 - 47 ఇట్ ఈస్ నథింగ్ బట్ -15. సో ఇక్కడ 15 ఎప్పుడైతే గ్యాప్ ఉందో ఈ డి వాల్యూస్ కూడా 15 గ్యాప్లో వస్తుంటాయి. మరి ఇక్కడ చూడండి ఏ ఎక్స్ రెండు సేమ్ అయినప్పుడు దానిలోంచి అదే మైనస్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్లేస్లో మనకి మాత్రం 0 వస్తుంది. ఎక్కడైతే ఏ ఎంచుకున్నామో ఏకి ఆపోజిట్గా ఉన్నటువంటి డి వాల్యూ 0 అవుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చేయాలి? 62 47 మైనస్ చేయాలి. 0.5 క్యాన్సిల్. 62లో 47 తీస్తే మనకు వచ్చేది +15. సో ఇది ప్లస్ వాల్యూస్. అలాగే 77.5 లోంచి 47.5 తీసేస్తే 77కి 47కి గ్యాప్ మనకి 30. నెక్స్ట్ 92.5 లోంచి 47.5. సో ఇక్కడ కూడా ఆఫ్ తీసేస్తే 92లో 47 తీసేస్తే మనకు వచ్చేది 45. సో ఇవి కూడా మీరు అబ్జర్వ్ చేయండి. డి వాల్యూస్ అన్నీ కూడా ఒక క్రమంలో 15 గ్యాప్లో ఉంటాం మనం గమనించవచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు చేసినట్లు ఎఫ్ఐ ఎక్స్ఐ కాకుండా, అంటే ఈ డెసిమల్స్ రూపంలో కాకుండా కొంత దీంతో మల్టిప్లికేషన్ ఉంటుంది. ఎఫ్ఐని డిఐతో మల్టిప్లై చేయాలి. అంటే చూడండి సెకండ్ కాలంలో ఉన్న వాటిని ఫోర్త్ కాలంతో మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి. మల్టిప్లై చేసేటప్పుడు ఈ రెండు వాల్యూస్ మైనస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రోడక్ట్లో ఈ రెండు కూడా మనకి మైనస్ సింబల్తో వస్తాయి. సో చూడండి 2 × 30. సో 2 30s are 60. సో ఇట్ ఈస్ -60. నెక్స్ట్ 3 × 15. 3 15s are 45. సో ఇట్ ఈస్ -45. నెక్స్ట్ ఇక్కడ ఏది ఉన్నప్పటికీ ఇంటూ 0 కాబట్టి ఈ థర్డ్ రోలో మొత్తం 0 అయిపోతుంది. నెక్స్ట్ 6 × 15. ఎఫ్ఐ ఇంటూ డిఐ చూడండి 6 15s are ఇది ప్లస్ వాల్యూయే 90. నెక్స్ట్ 6 × 30. సో 6 30s are 180. 6 3s are 18 కాబట్టి ఇది 180. ఇక ఫైనల్ 6 × 45 చూడండి 6 5s are 30. 3 ఉంది. 6 4s are 24 + 3 27 కాబట్టి టోటల్లీ వి గాట్ 270. సో ఈ విధంగా మనం ఎఫ్ఐ డిఐ వాల్యూస్ అన్నిటిని కనుక్కున్నాం. వీటిలో 2 మైనస్లు ఉంటే మిగిలిన 3 ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఈ టోటల్ చేసేటప్పుడు ఈ ప్లస్లో మైనస్లో ఏది ఎక్కువ ఉంటే ఆ సింబల్ కిందకి మిగులుతుంది. అలాగే ఎప్పట్లాగా అన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఎఫ్ఐ యొక్క టోటల్ మనకు కావాలి మీన్ కనుక్కోవడానికి. ఇట్ ఈస్ కాల్డ్ సిగ్మా ఎఫ్ఐ. సో ఫ్రీక్వెన్సీస్ టోటల్ ఇంతకుముందు ప్రాబ్లంలో లాగే మనకు తెలుసు ఇది 30 వచ్చింది అని. చూడండి ఈ టోటల్ ఎప్పుడు 30 అవుతుంది, అదే యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ సిగ్మా ఎఫ్ఐ డిఐ. సో ఈ లాస్ట్ కాలంలో వచ్చినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా సమ్ చేస్తే ఎంత వస్తుందో దాన్నే సిగ్మా ఎఫ్ఐ డిఐ అంటాం. సో దీనిలో మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 మైనస్లోను ఈ 3 ప్లస్లోనూ ఉన్నాయి. 0 మనం కౌంట్ చేయక్కర్లేదు. సో ముందు మనం మైనస్ ప్లస్ వాల్యూ సెపరేట్గా వేసుకుందాం. మైనస్లో ఎంత వచ్చిందో చూడండి 60 45 అంటే ఇట్ ఈస్ 105. -105 అనేది వాటి సమ్ వస్తే ప్లస్లతో యాడ్ చేసుకోవాలి కనుక 180 + 90 270. 270 + 270 540. సో ప్లస్లో 540 వచ్చింది. సో ఫైనల్గా ఈ ఆరిటి యొక్క టోటల్ కావాలంటే -105 + 540. ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి 540లోంచి 105 మనం తీసివేయాలి. సో ప్లస్ వస్తుంది. 540లో 105 తీసేస్తే వి గాట్ 435. సో చూడండి 540లో 105 తీసివేసి రిమైనింగ్ ఇక్కడ వేస్తాం. సో ఇది సిగ్మా ఎఫ్డి. సో సిగ్మా ఎఫ్ఐ డిఐ, సిగ్మా ఎఫ్ఐ మన దగ్గర ఉన్నాయి, ఏ వాల్యూ మన దగ్గర ఉంది. అలాగే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ కూడా మనకు తెలుసు. ఆ క్లాస్ ఇంటర్వెల్ బట్టే మనం ఈ గ్యాప్స్ రాస్తాం. ఇప్పుడు యాజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఏ ఫార్ములా రాయాలో దాన్ని యూజ్ చేద్దాం. సో ముందు మనం ఇచ్చిన వాల్యూస్ రాసుకుంటే యాజ్యూమ్డ్ మీన్ ఏ = 47.5. చూడండి దాన్నే మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వేటిని ఏగా సెలెక్ట్ చేసుకున్నా కూడా చివరి రిజల్ట్ మారదు. నెక్స్ట్ ఏ తర్వాత మనకి ఫార్ములాలో ఉండేది సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ. సో చూడండి సిగ్మా ఎఫ్ఐ డిఐ చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ అంతా 435. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ సిగ్మా ఎఫ్ఐ మనకు చేస్తే ఈ ప్రాబ్లంలో వచ్చింది 30. సో ఇప్పుడు ఫైనల్లీ యాజ్యూమ్డ్ మీన్ మెథడ్లో
మీన్ ఆర్ ఎక్స్ బార్ యొక్క ఫార్ములా ఏమిటి? దీన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అవుతుంది. సో యాజ్ ఇప్పుడు మెయిన్ మెథడ్ లో మనకి డైరెక్ట్ మెథడ్ తో పోల్చితే డిఫరెన్స్ ఏమిటి? అక్కడ ఎక్స్ వచ్చే ప్లేస్ లో డి రావాలి, ఎడిషనల్ గా ఏ రావాలి. సో ఇప్పుడు వీటిని యాజ్ ఇట్ చేసుకుంటే ఏ అంటే ఎంత మనకి 47.5. సో యాజ్ ఇట్ ఈస్ గా అది రాద్దాం. 47.5 ప్లస్ ఈ ఫ్రాక్షన్ ఒకసారి చేస్తే సిగ్మా ఎఫ్ఐ డిఐ ఎంత మనకి 435. సో దాని బదులు ఇక్కడ 435 సబ్స్టిట్యూట్ చేద్దాం బై సిగ్మా ఎఫ్ఐ అంటే 30. సో ముందుగా ఈ ఫ్రాక్షన్ ని సింప్లిఫై చేసి దాన్ని దీనికి యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ముందు 5 టేబుల్ మనకి క్యాన్సిల్ అవుతుంది. 6 5 జా 30, నెక్స్ట్ ఇక్కడ 8 5 జా 40 అండ్ 7 5 జా 35. సో 87/6 వచ్చింది. అగైన్ మనకి 3 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. 2 3 జా 6, నెక్స్ట్ 2 3 జా 6 అండ్ 9 3 29/2 వచ్చింది. సో ఫైనల్ గా 29/2 మనం చేస్తే చూడండి 29 లో ఆఫ్ 14.5 అవుతుంది. సో 47.5 ప్లస్ 14.5. సో 47 ప్లస్ 14 మనకి 61 కనుక ఆఫ్ కలిపితే 1 కాబట్టి టోటల్లీ వి గాట్ 62.0 ఆర్ 62 మార్క్స్ అనమాట. సో దీన్నే మనం ఈ మెథడ్ లో కూడా మీన్ వాల్యూగా తీసుకోవచ్చు. మనం అబ్జర్వ్ చేస్తే ఇదే మీన్ వాల్యూ డైరెక్ట్ మెథడ్ లోనే వచ్చింది, ఇదే మీన్ వాల్యూ యాజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో కూడా వచ్చింది. మరి ఇదే డేటా తీసుకుని మూడో పద్ధతి అయినటువంటి స్టెప్ డీవియేషన్ ఎలా చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్లో సేమ్ డేటాని ఇప్పుడు మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ లో కూడా చేయబోతున్నాం. అంటే ఈ ఒక్క ప్రాబ్లమ్నే 3 మెథడ్స్ లోనూ మనం చేసి చూపించబోతున్నాం. సో ఇక్కడ మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంతకు ముందులానే ఉన్నాయి. అగైన్ స్టెప్ డీవియేషన్ మెథడ్ కూడా మనకి 3 కాలమ్సే కావాల్సి ఉంటుంది. కానీ చేంజ్ ఏమిటో చూద్దాం. థర్డ్ కాలంలో ఎప్పట్లాగే మనం క్లాస్ మార్క్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మీన్ కనుక్కోవడానికి. జస్ట్ ఇట్ ఈజ్ ఎక్స్ఐ. ఇక ఫోర్త్ కాలంగా అంటే మనం యాక్చువల్గా అయితే డి కూడా రాయవచ్చు, కానీ స్టెప్ డీవియేషన్ డైరెక్ట్ గా రాయాలంటే డితో సంబంధం లేకుండా నేరుగా మనం రాయాల్సినటువంటి వాల్యూ యుఐ. అక్కడ డిఐ వచ్చే ప్లేస్ లో ఇక్కడ యుఐ వస్తుంది. మరి యు అంటే అర్థం ఏమిటి? ఇంతకుముందు ఏదైతే డి అని తీసుకున్నామో ఎక్స్ మైనస్ ఏ బై హెచ్. హెచ్ అంటే ఇక్కడ హైట్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడ ఆల్ క్లాసెస్ ఆర్ హ్యావింగ్ హైట్ 15. సో ఎక్స్ లోంచి ఏ ఇందాక డీవియేషన్ తీస్తే వచ్చే దాన్ని 15 తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూస్ ఇక్కడ యూలో ఉంటాయి. బట్ యూ వాల్యూస్ ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ సేమ్ ఉన్నప్పుడు చాలా సింపుల్ గా వేయవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే యూఐ వచ్చిందో ఎఫ్ఐని మల్టిప్లై చేయాల్సింది యూఐతో. అంటే చివరి కాలం మనకి ఎఫ్ఐ ఇంటూ యూఐ వస్తుంది. చూడండి డైరెక్ట్ మెథడ్ లో ఎఫ్ఎక్స్, మరి యాజ్యూమ్డ్ మీన్ లో ఎఫ్డి అయితే స్టెప్ డీవియేషన్ లో ఎఫ్యు అనేటువంటి కాంబినేషన్ వస్తుంది. డి బదులు యు వచ్చినందుకు ఇక్కడ అడిషనల్ గా వచ్చే మరొక పదం ఇంటూ హెచ్. ఇక్కడ బై హెచ్ ఉంది కనుక ఫార్ములాలో ఇంటూ హెచ్ వస్తుంది. సో ఎనీహౌ మనకి క్లాస్ మార్క్స్ అనేవి ముందు రాయాలి. 10 to 25. సో ఇంతకు ముందు రాసినట్లే 10 + 25 35/2 17.5. సో ఇప్పటి వరకు 3 సార్లు ఇవి కనుక్కున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాసేద్దాం. 25 to 40కి మనకు తెలుసు 65/2. సో టోటల్లీ 32.5. నెక్స్ట్ 40 + 55 అంటే 95/2 చేస్తే మనకు వచ్చేటువంటి 47.5. నెక్స్ట్ 55 70 అంటే 125లో ఆఫ్ 62.5. నెక్స్ట్ 70 + 85 అంటే 155లో మనకి ఆఫ్ వచ్చేటువంటి 77.5. నెక్స్ట్ 185 లోంచి ఆఫ్ మనం తీస్తే వచ్చేటువంటి 92.5. లేదా మొదటి క్లాస్ మార్క్ కి 15 యాడ్ చేసుకుంటే వచ్చాయని మనకు తెలుసు. ఇప్పుడు యూ వాల్యూస్ అంటే ఒరిజినల్లీ మనం ఇలా చేయాలి. చూడండి ఇందులోంచి ఏదో ఒక దాన్ని ఏ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ప్రాబ్లంలో లాగానే ఈ మిడిల్లో ఉన్న వాటిలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి 47.5ని ఏగా సెలెక్ట్ చేసుకుంటే ఏకి ఎదురుగా ఎప్పుడు కూడా యూ వాల్యూ కానీ డి వాల్యూ కానీ 0 అవుతుంది. వితౌట్ క్యాలిక్యులేషన్ ఇక్కడ ఆల్ క్లాస్ ఇంటర్వెల్ సేమ్ ఉన్నప్పుడు వితౌట్ క్యాలిక్యులేషన్ ఈ వాల్యూస్ మనం డైరెక్ట్ గా రాసేయవచ్చు. ఉదాహరణకి క్లాస్ ఇంటర్వెల్స్ అంటే తగ్గే వైపు, క్లాస్ మార్క్స్ తగ్గే వైపు ఇంటీజర్స్ నెగిటివ్ గా వెళ్తాయి, పెరిగే వైపు పాజిటివ్ ఇంటీజర్స్ వరుసగా రాసేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైకి వెళ్లే కొద్దీ తగ్గుతున్నాయి కాబట్టి ఇక్కడ 0 ఉంటే ఇక్కడ -1 -2 వస్తాయి. క్రిందికి వెళ్లే కొద్దీ ఇక్కడ 15 పెరుగుతున్నాయి కాబట్టి బై హెచ్ మనం చేయడం వల్ల ఏమవుతుంది 1 2 3. అంటే డి వాల్యూస్ రాయడం కంటే యూ వాల్యూస్ రాయడం చాలా సింపుల్ కాబట్టి ఈ 3 మెథడ్స్ లో కూడా ప్రాబ్లమ్ ని స్టెప్ డీవియేషన్ లో చేయడమే త్వరగా పూర్తవుతుంది. ఇక లాస్ట్ కాలం ఏమిటి? ఎఫ్ఐ ఇంటూ యుఐ అంటే సెకండ్ కాలం ని ఫోర్త్ కాలంతో ఇంటూ చేయాలి. సో ఇక్కడ మనకి ప్రతి ప్రోడక్ట్ లో మీరు అబ్జర్వ్ చేయండి ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ మనం వేయాల్సి ఉంటుంది. సో ఎఫ్ఐ ఇంటూ యుఐ అంటే 2 × -2 ఫస్ట్ కాలంలో. సో -4. నెక్స్ట్
3 ఇంటూ -1 ఇవి చాలా చిన్న వాల్యూస్ వస్తాయి -3. సో ఎనీథింగ్ ఇంటూ 0 మనకి 0 అయిపోయింది. నెక్స్ట్ 6 ఇంటూ 1 సో ఇట్ ఈస్ జస్ట్ 6. నెక్స్ట్ 6 2s ఆర్ 12 అండ్ లాస్ట్ ప్రోడక్ట్ 6 3s ఆర్ 18. సో ఇంతకు ముందు లాగానే మనకి మైనస్ వాల్యూస్ ఈ 2 ఉంటే ప్లస్ వాల్యూస్ ఈ 3 ఉన్నాయి. ఈ టోటల్ కోసం మైనస్లో ఎంత వచ్చిందో చూడండి, 7 వచ్చింది. ప్లస్లో 6 12 18 టోటల్ మనకి 36 వచ్చింది. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ సిగ్మా ఎఫ్ఐ అండ్ ఆల్సో సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ. ఏదైతే లాస్ట్ కాలం చేస్తున్నామో ఆ టోటల్ మనకు కావాల్సింది. సో ఇది 30 స్టూడెంట్స్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ప్రీవియస్ డేటా కనుక టోటల్ 30 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ టోటల్ చూడండి. ఈ టోటల్ కోసం మనం సబ్ టోటల్స్ 2 చేసాం. మైనస్లో 7 వస్తే ప్లస్లో 36 వచ్చింది కనుక 36 - 7 అంటే ఫైనల్గా ప్లస్ మిగిలింది 29. సో ఇప్పుడు స్టెప్ డివియేషన్ మెథడ్కి కావాల్సినటువంటి మెయిన్ 4 వాల్యూస్ మనం రాసుకుంటే దీనిలో కూడా ఏమేమి ఉంటాయి? ఫార్ములాలో ముందు ఏ ఉంటుంది. ఏ అంటే 47.5 ఇట్ ఈస్ కాల్డ్ అజ్యూమ్డ్ మీన్. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ యుఐ అనేది ఇందులో కావాల్సినటువంటి టర్మ్. సిగ్మా ఎఫ్ఐ యుఐ మనకి 29 వచ్చింది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకి 30 వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంకొక వాల్యూ ఇక్కడ హెచ్ అనేది క్లాస్ సైజ్ ఆర్ హైట్ ని సూచిస్తుంది. అంటే ఆల్ క్లాసెస్ సేమ్ హైట్ మనకు కలిగి ఉన్నాయి. ఏవైనా 2 సక్సెసివ్ లోయర్ లిమిట్స్ ఆర్ అప్పర్ లిమిట్స్ మధ్య డిఫరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 25 లోంచి 10 తీయడం, లేదంటే ఇక్కడ 40 లోంచి 25 తీయడం, ఇలా ఏది తీసినా మనకు వచ్చేదంతా 15. కాబట్టి హెచ్ వాల్యూని మనం 15 గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీన్ అంటే ఎక్స్ బార్ కి ఫార్ములాని స్టెప్ డివియేషన్ మెథడ్ లో మనం రాయబోతున్నాం. సో స్టెప్ డివియేషన్ మెథడ్ ముందు కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇదే చేస్తాం కాబట్టి స్టూడెంట్స్ అందరికీ ఈ ఫార్ములా కంపల్సరీ చూడకుండా రావాలి. సో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఈ ఇంటూ పార్ట్ మొత్తం పూర్తి చేసిన తర్వాతే లాస్ట్ లో ఏకి మనం కలపాలి. సో ఇవి యాజ్ ఇట్ ఈస్ గా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ ఏ అంటే 47.5 ప్లస్ చూడండి సిగ్మా ఎఫ్ఐ యుఐ అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి 29 బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఆల్రెడీ 30 సో బై 30 ఇంటూ హెచ్ అన్నప్పుడు మనకి హెచ్ అంటే 15 కాబట్టి ఇక్కడ 15. సో ముందు ఈ బ్రాకెట్లో సింప్లిఫై చేస్తే చూడండి ఇక్కడ క్యాన్సిల్ నేరుగా ఇంతకుముందు అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో వచ్చినట్టే మనకి 15 30లో డైరెక్ట్గా 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో అక్కడ 29/2 ఉంది. సో 29లో 2 క్యాన్సిల్ చేస్తే పాయింట్స్లో వస్తుంది కాబట్టి మనకు 29లో హాఫ్ 14.5. సో ఇది కూడా మనకి 47.5 అండ్ 14.5 మనం చేస్తే 62.0. సో టోటల్గా మెయిన్ 62 మార్క్స్ అని మనం చెప్పవచ్చు. సో ఈ 3 మెథడ్స్లో కూడా ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లంకి ఆన్సర్ మనకి 62 రావడం మనం నోటీస్ చేయవచ్చు. అంటే ఏ మెథడ్ చేసినప్పటికీ మీన్ యొక్క వాల్యూ మారదు, కానీ ఈ ఫార్ములా చేంజ్ అవుతుంది. ఫార్ములా లెంత్ పెరిగినప్పటికీ స్టెప్ డివియేషన్ మెథడ్లో క్యాలిక్యులేషన్ త్వరగా పూర్తవడం మనం గమనించవచ్చు. అందుకే ఈ ప్రాబ్లంలో కొంచెం క్లాసెస్ పెద్దగా ఉన్నప్పుడు స్టెప్ డివియేషన్ మెథడే ఎక్కువ సూటబుల్ అని మనం చెప్తాం. సో దీంతో మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని 4 రకాలుగా కంప్లీట్ చేసాం. అన్గ్రూప్డ్గా ఉన్నప్పుడు, గ్రూపుల్లో ఉన్న 3 మెథడ్స్లో చేసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 2. The table below gives the percentage distribution of female teachers in the primary schools of rural areas of various states and union territories of India. Find the mean percentage of female teachers by all the 3 methods discussed in this section. So the table is given here. So ఈ టేబుల్లో ఉన్న డేటా అబ్జర్వ్ చేసి ఈ టేబుల్లో పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్ టీచర్స్ అంటే 15 to 25, 25 to 35 ఈ విధంగా 10-10 గ్యాప్తో పర్సంటేజ్ 85 వరకు ఇవ్వబడింది. ఏ పర్సంటేజ్లో ఎన్ని స్టేట్స్ లేదా యూనియన్ టెరిటరీస్ ఇండియాలో మనకి ఫీమేల్ టీచర్స్ పర్సంటేజ్ కలిగి ఉన్నాయనే డేటాను చూసి మెయిన్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ టీచర్స్ని మనం కనుక్కోవాలి. సో ఎనీహౌ ఈ డేటాను తీసుకుని మనం కాలం వైజ్గా రాస్తాం. అయితే ఇక్కడ 3 మెథడ్స్లో కూడా మనకి చేయమని ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 మెథడ్స్లోనూ కూడా ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయమని ఉంది కనుక ఫస్ట్ మనం డైరెక్ట్ మెథడ్లో దీన్ని చేద్దాం. సో రోమన్ నెంబర్ 1 డైరెక్ట్ మెథడ్ అని మెన్షన్ చేసాం. ఇదే డేటాని ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్ టీచర్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇది ఎఫ్ఐ అవుతుంది, బట్ ఎక్స్ఐ ఇవ్వకుండా క్లాస్ రూపంలో ఇవ్వబడింది కాబట్టి కాలం వైజ్గా ఇవి రాసి నెక్స్ట్ 2 కాలమ్స్లో మనం ఎక్స్ఐ కోసం ఎఫ్ఐ ఎక్స్ఐ కోసం కూడా మనం స్పేస్ ఉంచాల్సి ఉంది. సో ఈ విధంగా పర్సంటేజ్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ని తీసుకున్నాం. ఎడిషనల్గా 2 కాలమ్స్ని ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనేది మనకి ఎఫ్ఐని మెన్షన్ చేస్తుందని తెలుసు. సో ఈ వాల్యూస్ ఎఫ్ఐని రిప్రజెంట్ చేస్తాయి.
సో నెక్స్ట్ కాలంలో మనం రాయాల్సింది ఏమిటి? క్లాస్ మార్క్. సో ఎప్పుడు కూడా క్లాస్ మార్క్స్ అనే దాన్ని నెక్స్ట్ కనుక్కోవాలి. దీన్ని మనం xiతో రిప్రజెంట్ చేస్తాం. లాస్ట్ కాలంలో fi ఇంటూ xi అంటే ఇక్కడ వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ అండ్ క్లాస్ మార్క్ యొక్క ప్రోడక్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు క్లాస్ మార్క్స్ వరుసగా రాసుకుంటూ వెళ్దాం బిగినింగ్ లో. సో 50 ఇంటూ 25 ఇక్కడ 5 ఈ విధంగా ఉన్నాయి కాబట్టి బిగినింగ్ అండ్ ఎండింగ్ మనకి క్లాస్ మార్క్ రాయడం వెరీ ఈజీ. 1525 అన్నప్పుడు చెప్పాం ఫస్ట్ టైం మనం ఒకసారి దాని క్యాలిక్యులేషన్ రెండిటి యొక్క యావరేజ్ 15 ప్లస్ 25/2 చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా ఇక్కడ 40 వచ్చింది. 40లో సగం 20 అంటే ఫస్ట్ క్లాస్ మార్క్ ఎంత? మనకి 20గా మనం చెప్పుకోవచ్చు. ఇలా రిమైనింగ్ క్లాస్ మార్క్స్ కూడా ప్రతిదీ మనం క్యాలిక్యులేట్ చేయకుండా ఈ గ్యాప్ని బట్టి ఈజీగా రాయవచ్చు. చూడండి ఇక్కడ 10 గ్యాప్లో వెళ్తున్నాయి కాబట్టి క్లాస్ మార్క్స్ కూడా 10 యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. 15కి 25కి 20 క్లాస్ మార్క్ అయితే 25 టు 35కి క్లాస్ మార్క్ ఆటోమేటికల్లీ 30 అవుతుంది. సో ఇలాంటి క్యాలిక్యులేషన్ చేయవచ్చు, లేదంటే 10 యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ అన్ని 10 గ్యాప్సే ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్ మార్క్ ఈస్ 40 plus 10 50 and plus 10 60 60 plus 10 70 70 plus 10 80. సో ఈ విధంగా క్లాస్ మార్క్స్ ఈజీగా మనం రాయగలం. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ fi అండ్ xi అంటే ఈ రెండు కాలమ్స్ సెకండ్ అండ్ థర్డ్ కాలమ్స్ యొక్క ప్రోడక్ట్ మనం రాయాలి. సో 6 ఇంటూ 20 6 20s are 120. నెక్స్ట్ 11 30s are 330 బికాస్ 11 3s are 33. 7 40s are 7 4s 28 కాబట్టి 280. నెక్స్ట్ 450s are 200. Next 460s are 240. 270s are 140 and 180 is 80. సో ఈ విధంగా మొత్తం fx వాల్యూస్ మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఈ ఉన్న కాలమ్స్ నుంచి మనం ఏం చేయొచ్చు? ఒక 2 కాలమ్స్ యొక్క టోటల్ ని మనం యాడ్ చేయాల్సి ఉంటుందని తెలుసు. సో ఫస్ట్ వన్ ఈజ్ సిగ్మా fi. సో ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్. ఇక్కడ ఈ టోటల్ చూడండి 6 ప్లస్ 11 17 24 28 32 34 అండ్ 35. సో ఇక్కడ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కలిపి 35 ఉన్నాయని అర్థం. నెక్స్ట్ లాస్ట్ కాలం యొక్క టోటల్ సిగ్మా fi ఇంటూ xi. సో ఇట్ డినోట్స్ ద సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. ఒకసారి లాస్ట్ నుంచి మనం చూస్తే ఇదే ఆర్డర్లో వన్స్ ప్లేస్లో అన్నీ కూడా జీరోస్ ఉన్నాయి. సో లాస్ట్ వన్స్ ప్లేస్ 0. టెన్స్ ప్లేస్ చూద్దాం. 2 ప్లస్ 3 5 5 ప్లస్ 8 13 17 21 29. సో ఇక్కడ టెన్స్ ప్లేస్లో 29 ఉంటుంది. ఇక్కడ 2 క్యారీ ఫార్వర్డ్ అయింది. హండ్రెడ్స్ ప్లేస్ చూస్తే 3 5 7 9 12 అండ్ 13. సో వీ గాట్ 1390. ఇట్ ఈస్ సిగ్మా fi xi. సో ఈ వాల్యూస్ రెండు ఒకసారి మనం మెన్షన్ చేస్తే సిగ్మా fi ఇంటూ xi 1390 వచ్చింది. సిగ్మా fi అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 35 ఉన్నాయి. సో డైరెక్ట్ మెథడ్లో మీన్ అనే దాని యొక్క ఫార్ములా ఒకసారి మనం మెన్షన్ చేస్తే మీన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi ఇంటూ xi బై సిగ్మా fi. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్రకారం 1390 బై 35. సో ఈ క్యాలిక్యులేషన్ మనం చేయాల్సి ఉంటుంది. ముందుగా 0 అండ్ 5 ఎండింగ్ లో ఉన్నాయి కాబట్టి 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 7 5s are 35, 2 5s are 10, నెక్స్ట్ 39 లో 7 5s, 40 లో 8 5s. సో ఎనీహౌ 278 బై 7 వచ్చింది. ఒకసారి దీన్ని నేరుగా డివిజన్ పక్కన చూపిస్తే 27 లో 7 3 టైమ్స్, ఇక్కడ 6 మిగులుతుంది. 68 లో 9 టైమ్స్. సో ఫైనల్లీ రిమైండర్ 5 మిగిలిపోయింది. అట్లీస్ట్ ఇక్కడ డెసిమల్స్ లో చెప్తాం కనుక 50 లో 7 టైమ్స్, నెక్స్ట్ 10 లో 1 టైం. సో టోటల్గా ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ వస్తూ ఉంటుంది కనుక అట్లీస్ట్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ని మనం మెన్షన్ చేస్తే 39.71. సో మీన్ అనేది ఇక్కడ పర్సంటేజ్ రూపంలో ఉంది కనుక పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్ టీచర్స్ కాబట్టి టోటల్లీ మన కంట్రీ వైడ్గా అంటే యూనియన్ టెరిటరీస్ స్టేట్స్ అన్ని కలుపుకుంటే ఫిమేల్ టీచర్స్ యొక్క పర్సంటేజ్ 39.71 ఉందని మనం చెప్పవచ్చు. దిస్ షోస్ ద మీన్ పర్సంటేజ్ ఆఫ్ ద ఫిమేల్ టీచర్స్ ఇన్ డైరెక్ట్ మెథడ్. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని నెక్స్ట్ మెథడ్ అంటే యాజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఎలా చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. సో సేమ్ డేటా ఎగ్జాంపుల్ ప్రాబ్లం 2లో దాన్ని ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ యాజ్యూమ్డ్ మీన్ మెథడ్లో చేద్దాం. సో ఇదే డేటాని మనం కాలం వైజ్గా రాసుకున్నప్పుడు ఎక్స్ట్రా 3 కాలమ్స్ వస్తాయని మనకు తెలుసు. సో పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్ టీచర్స్, నెంబర్ ఆఫ్ స్టేట్స్ తర్వాత 3 కాలమ్స్ను వదిలాం. ఎందువల్లంటే యాజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మనకి fi xi చేయం కనుక నెక్స్ట్ థర్డ్ కాలంలో యాజ్ వెల్ యాజ్ మనం కనుక్కునేది ఏమిటవుతుంది? క్లాస్ మార్క్.
సో క్లాస్ మార్క్ అనేది మనం కనుక్కుంటాం, ఇట్ ఈస్ xi. బట్ క్లాస్ మార్క్ తర్వాత మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటి అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో అంటే డీవియేషన్ di. సో di మీన్స్ xi మైనస్ ఏ. అంటే ముందు మనం ఏ అనే దాన్ని అజ్యూమ్డ్ మీన్ గా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఈ x కి ఉన్న అంటే ఇక్కడ వచ్చినటువంటి x కి ఉన్నటువంటి డిఫరెన్స్ మనం రాయాలి. ఇక ఫైనల్ కాలంలో ప్రోడక్ట్ fi xi బదులుగా fi ఇంటూ డిఐ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీని ప్రకారం మళ్ళీ ఫస్ట్ క్లాస్ మార్క్స్ కనుక్కుంటాం. ఇంతకుముందు ప్రాబ్లంలో లాగే 15 to 25 కి ఆల్రెడీ క్లాస్ మార్క్ ఈస్ 20 బికాస్ 15 + 25 40/2 20. ఈ విధంగా ఇక్కడ 10 గ్యాప్స్ లో మనం నెక్స్ట్ క్లాస్ మార్క్స్ రాద్దాం. 30, 40, 50, 60, 70 and 80. These are all class marks for the classes respectively. Next, DI means DI కనుక్కోవాలంటే first we have to decide the value of A. A అంటే assumed mean. So one among the class marks. ఈ 7 క్లాస్ మార్క్స్ లోంచి ఏదైనా ఒక క్లాస్ మార్క్ వాల్యూని మనం ఏ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనం మిడిల్లో ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సపోజ్ ఇక్కడ మిడిల్ వాల్యూ 50 ఉంది కాబట్టి దీన్ని మనం ఏగా సెలెక్ట్ చేసుకుందాం. సో assumed mean is 50. ఇప్పుడు డీవియేషన్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద గివెన్ అబ్జర్వేషన్ అండ్ ద సెలెక్టెడ్ అబ్జర్వేషన్. అంటే ఈ 20కి 50కి ఉన్న డిఫరెన్స్. 20లో నుంచి 50 తీసినట్టు చూడండి, x లోంచి ఏ. 20లోంచి 50 కాబట్టి ఇక్కడ ఇది మైనస్లో వస్తుంది. సో -30. నెక్స్ట్ 30లో 50 మైనస్ చేస్తే -20. నెక్స్ట్ 40లో 50 మైనస్ చేస్తే -10. ఇక 50లో 50 అయితే 0. నెక్స్ట్ 60లో 50 మైనస్ చేస్తే ఇది +10. నెక్స్ట్ 70లో 50 20, 80లో 50 తీసేస్తే 30. ఓ రకంగా డీవియేషన్స్ ఇక్కడ మైనస్లో ఏమొచ్చాయో ప్లస్లో కూడా అదే రావడం మనం గమనించవచ్చు ఇదే ఆర్డర్లో, బికాజ్ ఇక్కడ 10 గ్యాప్ ఉంది కనుక. ఇప్పుడు FIDI అంటే చూడండి సెకండ్ కాలంలోది ఫోర్త్ కాలంలోని ప్రోడక్ట్ మనం కనుక్కోవాల్సి ఉంది. సో ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ని మనం చేయాలి. సో ఫస్ట్ వాల్యూ చూడండి 6 ఇంటూ -30. ఇక్కడ మైనస్లో కాబట్టి 3 ప్రోడక్ట్స్ మైనస్లోనే ఉంటాయి. 6 30s are 180. నెక్స్ట్ 11 20s are 11 2s are 22 కాబట్టి 220. నెక్స్ట్ 7 10s are 70. సో ఈ మూడు మనకి నెగిటివ్ టర్మ్స్ వస్తాయి. నెక్స్ట్ 0 ఉంది కనుక ప్రోడక్ట్ లో 0 అయిపోతుంది. 4 ఇంటూ 10 ఇక్కడ ప్లస్ లో వస్తాయి ప్రోడక్ట్. 4 10s are 40, 220s are also 40 and 130 is 30. సో ఈ విధంగా f ని d ని మనం మల్టిప్లై చేసాం. ఈ మొత్తం 7 వాల్యూస్ లో ఒకటి 0 పోగా ఈ 6 వాల్యూస్ లో 3 నెగిటివ్ గాను 3 పాజిటివ్ గాను ఉన్నాయి కాబట్టి దేనికదే సింబల్ వైజ్ గా మనం కూడుకుంటే నెగిటివ్ టర్మ్స్ యొక్క టోటల్ నెగిటివ్ అవుతుంది కనుక సో 180, 220 అండ్ 70 ఈ టోటల్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మొత్తం కూడా మనకి లాస్ట్ లో 0 వచ్చింది. నెక్స్ట్ 8 + 2 10, 10 + 7 17 కాబట్టి ఇక్కడ 7, 1 + 2 3, 3 + 1 4 కాబట్టి టోటల్లీ -470 ఈ టోటల్ అయితే ఇక్కడ ప్లస్ లో చూడండి 40 40 30 అంటే 80 + 30 + 110. సో ఈ రెండిటి యొక్క అల్టిమేట్ రిజల్ట్ మనకి సిగ్మా FIDI అవుతుంది. సో ఇప్పుడు రెండు కాలమ్స్ యొక్క టోటల్ మనకు కావాలి. ఫస్ట్ వన్ ఈ సిగ్మా FI అంటే ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్. ఇంతకుముందు ప్రాబ్లంలో మనం చేసాం 35, 17, 24, 28, 32, 34, 35. ఇది మారదు కాబట్టి సిగ్మా FI 35 అయితే లాస్ట్ కాలం యొక్క టోటల్ సిగ్మా FI ఇంటూ డిఐ. సో ఈ టోటల్ చేస్తున్నాము అంటే ఈ రెండిటి యొక్క టోటల్ చేస్తే చాలు. మైనస్ అనేది మనకి రెండిట్లో ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఒక సబ్ట్రాక్షన్ 470 లోంచి 110 మనం తీసివేయాలి. సో వి గాట్ 360. సో -360. సో ఇప్పుడు యాజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో మన వాల్యూస్ అన్ని ఒకసారి రాసుకుంటే యాజ్యూమ్డ్ మీన్ అంటేనే ఏది మనం సెలెక్ట్ చేసుకున్నది 50. సో ఏ వాల్యూ 50. ఈ ఫార్ములాలో వచ్చే సిగ్మాల్ రెండిట్లో FIDI సిగ్మా FIDI అనే వాల్యూ -360 అండ్ సిగ్మా FI అంటే ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ 35. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా మీన్ x బార్ ఇజ్ ఈక్వల్ టు యాజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో రాసే ఫార్ములా ప్రకారం a ప్లస్ సిగ్మా FIDI బై సిగ్మా FI. సో ఈ ఫార్ములా మనకు ముందు వితౌట్ సీయింగ్ మనం చెప్పాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే ఈ వాల్యూస్ అన్ని మనం కనుక్కున్నాం. సో ఏ అంటే ఇక్కడ మనం రాయాల్సిందంతా 50 ప్లస్ ఇప్పుడు ఈ బ్రాకెట్ మొత్తం ఇదంతా మనం సెపరేట్ చేసుకుంటే సిగ్మా FIDI ఎంత వచ్చింది మనకి -360. సో ఇక్కడ న్యూమరేటర్ ఈజ్ -360 బై డినామినేటర్ సిగ్మా FI అంటే 35. సో ఈ రెండిట్లో క్యాన్సిలేషన్ ఇంకా 5 టేబుల్ మనకి క్యాన్సిల్ అవుతుంది. 7 5s are 35. 360లో 5 టేబుల్ మనం చూస్తే ఒకసారి 7 5s are 35 అండ్ 2 5s are 10. సో ఫైనల్లీ మనకి 50 ప్లస్ ఇంటూ మైనస్
ఇక్కడ మైనస్ అయింది. 72/7 72/7 మనం ఇక్కడే యాజ్ ఇట్ ఈస్ గా క్యాలిక్యులేట్ చేయవచ్చు. లేదంటే ఇక్కడ ఫ్రాక్షన్ గా వదిలేసిన తర్వాత ఈ సబ్ట్రాక్షన్ ని ఒకే ఫ్రాక్షన్ గా మారిస్తే క్రాస్ మల్టిప్లై మెథడ్ ప్రకారం 50 లోంచి 72/7 తీయాలి. సో 750s ఆర్ మనకి ఎంత అవుతుంది? 350. 350 మైనస్ 72/7. సో 352లో 72 మనం తీసేస్తే చూడండి 278 అయింది. సో 278/7 మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంతకు ముందు చేసినట్లుగానే రఫ్ గా 278ని 7తో భాగిస్తే చూడండి 3 7s ఆర్ 21. ఇక్కడ 68లో 9 7s, ఇక్కడ 5 మిగులుతుంది 50. సో 7 7s ఆర్ 49 అండ్ 10లో 1 టైం. సో ఈ విధంగా 2 డిజిట్స్ వరకు చేస్తే 39.71 వస్తుంది. సో ఇక్కడ కూడా పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్ టీచర్స్ ఈ క్యాలిక్యులేషన్ లో కూడా మనకి 39.71 సేమ్ ఆన్సర్ రిపీట్ అవుతుంది. సో ఇది యాజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో కూడా మనం చేసినటువంటి విధానం. సో ఇదే ప్రాబ్లం ఇప్పుడు మనం స్టెప్ డీవియేషన్ మెథడ్, దానిలో డి కాకుండా యు ఉపయోగిస్తాం. సో క్యాలిక్యులేషన్ మరింత తేలికవుతుంది. ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ సేమ్ డేటా సేమ్ ప్రాబ్లం, థర్డ్ మెథడ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇప్పుడు ఇదే డేటాని మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ లో చేద్దాం. దానికోసం టేబుల్ ని ఇలా కాలం వైజ్ గా రాసుకున్నాక అగైన్ 3 కాలమ్స్ అడిషనల్ గా ఉంటాయి. సో ఫస్ట్ కాలంలో అంటే థర్డ్ వన్ లో మనం ఎప్పట్లాగే క్లాస్ మార్క్ తీసుకుంటాం. ఏ మెథడ్ అయినా సరే క్లాస్ మార్క్ అనేది కామన్. క్లాస్ మార్క్ తర్వాత కనుక్కునేది స్టెప్ డీవియేషన్ మెథడ్ లో ఉన్న తేడా యూఐ. స్టెప్ డీవియేషన్ అంటే యూఐ. సో యూఐ రావాలంటే ఇంతకు ముందు తీసుకున్న డిఐ అంటే ఎక్స్ మైనస్ ఏని హెచ్తో డివైడ్ చేయాలి. సో హెచ్ అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. ఇక ఫైనల్ ప్రోడక్ట్ లో మనకి ఎఫ్ఐ డిఐ బదులుగా ఎఫ్ఐ ఇంటూ యూఐ వస్తుంది. సో ఫస్ట్ వన్ క్లాస్ మార్క్స్ మనం రాస్తే ఇంతకు ముందులానే 15 to 25కి 20 క్లాస్ మార్క్ బికాస్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. ఇలా చేసిన తర్వాత 10 గ్యాప్ ఉంది కనుక రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా 30 40 50 60 70 80 అని రాసుకోవచ్చు. సో వీటిలో ఒక క్లాస్ మార్క్ ని మనం ఏగా సెలెక్ట్ చేసుకోవాలి. మిడిల్లో ఉన్నటువంటి 50ని ఏగా సెలెక్ట్ చేసుకుంటే ఏకి ఆపోజిట్ గా ఉన్నటువంటి యూ వాల్యూ ఆల్వేస్ 0 అవుతుంది. బికాజ్ మనకి ఎక్స్ లోంచి ఏ తీయడం అంటే 50లో 50 తీయడం కనుక 0 అవుతుంది. ఇలా హెచ్తో భాగించడం వల్ల ఏం జరుగుతుంది? ఇంతకు ముందు వచ్చిన డీవియేషన్స్ కంటే ఇంకా ఈజీగా మనకి 10 గ్యాప్ ఉంది కనుక అన్నిటినీ బై 10 చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 0 నుంచి పైకి వెళ్లే కొద్దీ తగ్గుతున్నాయి కనుక నెగిటివ్ నెంబర్స్ అంటే -1 -2 -3గా యూ వాల్యూస్ రాసుకోవాలి. క్రిందికి వచ్చే కొద్దీ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి కనుక +1 +2 +3. సో ఈ విధంగా యూ వాల్యూస్ రాయడం మరింత ఈజీ అవుతుంది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎఫ్ఐ యూఐ అంటే సెకండ్ కాలం అండ్ ఫోర్త్ కాలం ఇంటూ చేయాలి. మొదటి 3 నెగిటివ్ నెంబర్స్ కాబట్టి ఈ ప్రోడక్ట్ కూడా మైనస్ వాల్యూస్ వస్తాయి. సో ఫస్ట్ 6 3s. సో 6 3s ఆర్ 18. సో ఇక్కడ 6 - 3s ఆర్ -18. నెక్స్ట్ 11 into -2 11 2s అంటే 22. సో we got -22. నెక్స్ట్ 7 1s 7 1s ఆర్ 7 కాబట్టి ఇది 7. నెక్స్ట్ 0తో ప్రోడక్ట్ 0 అయిపోయింది. తర్వాత 4 1s. సో 4 1s ఆర్ 4. నెక్స్ట్ 2 2s. సో ఇట్ ఈస్ ఆల్సో 4. లాస్ట్ 1 into 3 ఇట్ ఈస్ 3. సో ఇప్పుడు మనం సిగ్మా ఎఫ్ఐని అలాగే సిగ్మా ఎఫ్ఐని కనుక్కోవాలి. సిగ్మా ఎఫ్ఐ అనేది 35 అనేది ఇంతకుముందు 2 సార్లు కూడా మనం చేసాం సేమ్ డేటా. ఇక ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ నెగిటివ్ అండ్ పాజిటివ్ టర్మ్స్ టోటల్ విడివిడిగా చూద్దాం. ఈ 3 నెగిటివ్ టర్మ్స్ కాబట్టి మైనస్లో ఒకసారి చూస్తే 22 18 40 40 + 7 47. సో వి గాట్ -47. ఇక ప్లస్లో చూస్తే ఈ మూడిటి యొక్క టోటల్ 11. సో ఫైనల్లీ సిగ్మా ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చింది అంటే ఈ రెండిట్లో మైనస్ ఎక్కువగా ఉంది. 47 11కి ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 36 అని తెలుస్తుంది. సో సిగ్మా ఎఫ్ఐ యుఐ వాల్యూ -36. సో ఇప్పుడు ఒకసారి వాల్యూస్ మనం రాసుకుంటే ఏ వాల్యూ 50. నెక్స్ట్ ఇందులో వచ్చేటువంటి వాల్యూస్లో సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ ఈ వాల్యూ -36. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 35. దీనిలో అడిషనల్ గా వచ్చేటువంటి వాల్యూ ఏమిటి? క్లాస్ యొక్క హైట్ ఆర్ సైజ్. ఈ సైజ్ ఎక్కడ చూసినా చూడండి 10 గ్యాప్ ఉంది కనుక ఈ ప్రాబ్లంలో హెచ్ అనేది 10. సో ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ యొక్క ఫార్ములా మీన్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఇంటూ పార్ట్ మొత్తం పూర్తయిన తర్వాత లాస్ట్లో ఏకి యాడ్ చేయాలి కనుక ఈ క్యాలిక్యులేషన్ ముందు మనం చేద్దాం. సో ఏ అంటే ఇక్కడ 50. సో 50 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ ప్లస్లో మనం రాయాల్సింది -36. సో -36 బై సిగ్మా ఎఫ్ఐ అంటే 35 ఇంటూ
హెచ్ అంటే మనకి ఇక్కడ రాసుకున్నాం 10. సో ఇంటూలో ఇక్కడ 10 ఉంది. సో ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్లో మనం చూస్తే 10 అండ్ 35 మనం క్యాన్సిల్ చేయవచ్చు. 5 టేబుల్ 7 టైమ్స్ అండ్ 2 టైమ్స్. సో రిమైనింగ్ మళ్ళీ మనకు వచ్చేది 50 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ చూడండి 36 2s are 72 బై 7 ఉంది. 7 ఎందులోనూ క్యాన్సిల్ కాదు కాబట్టి సేమ్ యాజ్యూడ్ మెయిన్ మెథడ్లో వచ్చిన స్టెప్ మనకు వచ్చింది. మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 350 మైనస్ 72 బై 7 అయింది. సో 278 బై 7 వచ్చింది. సో దీని డివిజన్ చేసినా కూడా మనకు వచ్చేది సేమ్ రిజల్ట్ 37.71%. సో మీన్ అనే ఆన్సర్ ఏ మెథడ్లో చేసినా మనకి చేంజ్ కాకపోవడం గమనించవచ్చు. సో ఈ విధంగా స్టెప్ డివిజన్ మెథడ్ నుంచి డైరెక్ట్ మెథడ్, యాజ్యూమ్డ్ మీన్ మెథడ్ కూడా సేమ్ ఆన్సర్ ఒక డేటాకి రిపీట్ అవుతుందని మనం చెప్పవచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెలెక్టింగ్ ఈ ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా ఈ ఆన్సర్ మనకి మారదు. సో దీంతో మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం 2ని 3 మెథడ్స్ లోనూ కంప్లీట్ చేసాం. ఇక ఫైనల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 3. The distribution below shows the number of wickets taken by bowlers in one-day cricket matches. Find the mean number of wickets by choosing a suitable method. What does the mean signify? The table is given here. సో ఈ టేబుల్లో ఉన్న డేటా నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నటువంటి బౌలర్స్ సంఖ్య, ఈ డేటాను తీసుకుని మీన్ నెంబర్ ఆఫ్ వికెట్స్ మనం కనుక్కోవాలి సూటబుల్ మెథడ్ ద్వారా. ఈ మీన్ దేన్ని సిగ్నిఫై చేస్తుంది, ఈ మీన్ తెలియజేసే విషయం ఏమిటనేది కూడా ఫైనల్గా మనం చెప్పాలి. సో ఒకసారి ఇవి అబ్జర్వ్ చేస్తే ఏ మెథడ్ మనం తీసుకుందాం అన్నప్పుడు క్లాసెస్ లార్జ్గా ఉన్నాయి చూడండి. అంటే ఇక్కడ పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి క్లాస్ మార్క్స్ కూడా పెద్ద నెంబర్స్ వస్తాయి. సో ఎప్పుడైతే క్లాస్ మార్క్స్ పెద్దగా ఉన్నాయో మనం డైరెక్ట్ మెథడ్ ఉపయోగించాం జనరల్గా. సో ఇక్కడ యాజ్యూమ్డ్ మీన్ ఆర్ స్టెప్ డీవియేషన్ ఉపయోగిస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఇంకో డిఫరెన్స్ చూడండి, క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ నాట్ సేమ్. ఇక్కడ 40 గ్యాప్ ఉంటే ఇక్కడ 50 గ్యాప్ ఉంది, ఇక్కడ 100 గ్యాప్ ఉంది. సో ఇక్కడ క్లాసెస్ లార్జ్గా ఉన్నాయి, క్లాస్ ఇంటర్వెల్స్ కూడా సేమ్ లేవు కాబట్టి మనం స్టెప్ డివియేషన్ మెథడ్ అప్లై చేద్దాం. బట్ హెచ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ ప్రాబ్లంలో డిఫరెంట్గా తీసుకుందాం. సో హియర్ ద హైట్ ఆఫ్ ద క్లాసెస్ ఆర్ నాట్ సేమ్ అండ్ క్లాసెస్ ఆర్ లార్జ్. సో వీ కెన్ అప్లై స్టెప్ డివియేషన్ మెథడ్. ఏది సూటబుల్ మెథడ్ అంటే ఇలా పెద్దగా ఉన్నప్పుడు స్టెప్ డివియేషన్ మెథడే సూటబుల్. కానీ స్టెప్ డివియేషన్ అప్లై చేయాలన్నా కూడా ఈ ప్రాబ్లంలో హెచ్ వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది. హెచ్ అంటే ఇప్పుడు మనం హైట్ ఆఫ్ ద క్లాస్ అంటాం, ఆల్ క్లాసెస్ సేమ్ హైట్ ఉంటే హెచ్ అదే తీసుకుంటాం. బట్ ఇక్కడ డిఫరెంట్ ఉన్నప్పుడు డి వాల్యూస్ డీవియేషన్ వచ్చేదాన్ని బట్టి హెచ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ చేసినప్పటికీ ముందు మామూలు డీవియేషన్ కనుక్కున్నాకే స్టెప్ డీవియేషన్ అప్లై చేయగలం. అందువల్ల ఇక్కడ ఎప్పట్లా 5 కాలమ్స్ కాకుండా 6 కాలమ్స్లో మనం ప్రాబ్లమ్ని రాసుకుందాం. అంటే ఈ రెండింటితో పాటు 4 ఎక్స్ట్రా కాలమ్స్ నేను పెట్టాను చూడండి. ఎందువల్ల అంటే మూడో కాలంలో మనం ఎప్పట్లాగే క్లాస్ మార్క్ అనేది కనుక్కుంటాం. ఏ మెథడ్కైనా సరే క్లాస్ మార్క్ ఈజ్ సేమ్ కాబట్టి క్లాస్ మార్క్ ఎక్స్ఐ వాల్యూ రాసుకోవాలి. నెక్స్ట్ జనరల్గా అయితే యుఐ ఎఫ్ఐ యుఐ చేస్తాం స్టెప్ డివియేషన్లో. యుఐ నేరుగా ఎలా రాయవచ్చు, ఆల్ క్లాసెస్ సేమ్ ఉంటే మనం ఏ సెలెక్ట్ చేసుకున్నది 0 రాసి మిగిలినవి ఇంటీజర్స్ వరుసగా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆల్ క్లాసెస్ సేమ్ లేనప్పుడు హెచ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి దానికంటే ముందు యుఐ డిసైడ్ చేయడానికంటే ముందు మనం డిఐ డీవియేషన్ రాసుకోవాలి. డిఐ మీన్స్ ఎక్స్ఐ మైనస్ ఏ. నెక్స్ట్ యుఐ మనం క్యాలిక్యులేట్ చేయాలి. యుఐ రావాలంటే మనకు వచ్చినటువంటి డిఐని హెచ్తో డివైడ్ చేయాలి. అంటే డిఐ బై హెచ్ చేస్తే వచ్చేదే యుఐ. ఈ హెచ్ ఎంత అనేది మనకి డి వాల్యూస్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఇక ఫైనల్గా స్టెప్ డివియేషన్ మెథడ్ అప్లై చేస్తున్నాం కాబట్టి లాస్ట్ కాలం ఎఫ్ఐ ఇంటూ యుఐ ఉంటుంది. సో దీని ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంది. సో ముందుగా క్లాస్ మార్క్స్ రాద్దాం. క్లాస్ మార్క్స్ ప్రకారం చూడండి 20 60. సో 20కి 60కి అన్నప్పుడు ఫస్ట్ మనం ఒకసారి క్లాస్ మార్క్ అనుకునే విధానం లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. సో ఈ విధంగా చేస్తే 80/2 సో 40. అంటే ఫస్ట్ క్లాస్ మార్క్ మనకి 40. ఇదే విధంగా అన్నిటికీ అప్లై చేస్తే అంటే మనం వాటి టోటల్ని బై 2 చేయాలి. 60 100 అంటే 160. 160లో ఆఫ్ ఎంత 80. నెక్స్ట్ 100 150 అంటే 250. 250లో ఆఫ్ చేస్తే మనకు వచ్చేది 125. నెక్స్ట్ 150 250 ఇక్కడ 100 గ్యాప్ ఉంది కాబట్టి 50 యాడ్ చేసుకోవచ్చు. అంటే 150కి 250కి 200 మిడిల్లో ఉంటుంది. లేదా టోటల్ 400 కాబట్టి దానిలో ఆఫ్ వాల్యూ 200. ఇన్ ద సేమ్ వే 250 350 మిడిల్ వాల్యూ ఈజ్ 300. మిడిల్ వాల్యూ ఆఫ్ 350 అండ్ 450 ఈజ్ 400. సో ఇదే విధమైన క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఇక్కడ మనం ఎలా అయితే చేసామో అన్నిటికీ కూడా లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేస్తే వచ్చేటువంటి క్యాలిక్యులేషన్ ఇక్కడ మనం తీసుకున్నాం. ఇక నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ డిఐ. డిఐ డిసైడ్ చేయాలంటే ముందు ఏదో డిసైడ్ చేసుకోవాలి. జనరల్గా ఇక్కడ మిడిల్లో ఉన్న రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటామని తెలిసిందే. అయినప్పటికీ ఇక్కడ చూడండి
ఈ 6 వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఇదొక్కటే మనకి డిఫరెంట్గా ఉంది. దాన్ని మనం మైనస్ చేస్తే ఏమవుతుందంటే 5లు ఎక్కువ వస్తాయి. మిగిలినవన్నీ రౌండ్ ఫిగర్స్ ఉన్నాయి. కాబట్టి రౌండ్ ఫిగర్స్లో ఉన్నదానినే మనం ఏగా సెలెక్ట్ చేసుకుంటే రౌండ్ ఫిగర్లోంచి రౌండ్ ఫిగర్ తీసినప్పుడు అన్ని ఎండింగ్ 0తో వస్తాయి. కాబట్టి ఈ రెండిట్లోకి కాస్త బెటర్ ఏది అంటే 200ని సెలెక్ట్ చేసుకోవడమే బెటర్ అవుతుంది. సో ఈ 200ని ఏగా సెలెక్ట్ చేసుకుందాం. జనరల్గా అయితే మిడిల్ రెండిట్లో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నదాన్ని తీసుకుంటాం. బట్ ఇక్కడ ఎక్కువ ఫ్రీక్వెన్సీ దీనికి ఉన్నా సరే మైనస్ చేయడానికి అనువుగా ఉంది కాబట్టి 200 మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా మన కామన్ సెన్స్తో ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఏని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డిఐ అంటే ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వేషన్కి మనం సెలెక్ట్ చేసుకున్న దానికి మధ్య డిఫరెన్స్. అంటే చూడండి 40లోంచి 200ని మనం మైనస్ చేయాలి. సో ఇక్కడ తక్కువలోంచి ఎక్కువ తీస్తాం కాబట్టి ఈ పై 3 వాల్యూస్కి కూడా మనకి మైనస్ వస్తుంది డిఫరెన్స్. ఎందువల్ల అంటే ఇవన్నీ కూడా 200 కంటే బిలో. 40కి 200కి డిఫరెన్స్ ఎంత? 240 తీసేస్తే మనకు వచ్చేది 160. నెక్స్ట్ 280 అంటే తీసివేస్తే వచ్చేది 120. నెక్స్ట్ 200లోంచి 125 తీస్తే మనకు వచ్చేది 75. ఇక్కడ 200లో 200 కాబట్టి ఏకి ఆపోజిట్ ఎప్పుడు 0 ఉంటుంది. ఈ రెండు కూడా ప్లస్లో ఉంటాయి. 300లో 200 మైనస్ చేస్తే 100, 400లో 300 మైనస్ చేస్తే 200. సో ఇప్పుడు ఈ డిఐ వాల్యూని అబ్జర్వ్ చేసి మనం హెచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఏమో 200గా తీసుకున్నాం. హెచ్ ఏది తీసుకోవాలన్నది చూడండి. ఈ 5 వాల్యూస్కి హెచ్సిఎఫ్ ఏదైతే జనరల్గా దాన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువ వాటికి సూటబుల్గా చిన్న నెంబర్ వచ్చేలాగా ఏది పెద్ద ఫ్యాక్టర్ తీసుకోవచ్చు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్క 75 తప్ప ఈ నెంబర్స్ అన్ని 160, 120, 100, 200 అన్ని రౌండ్ ఫిగర్స్తో ఉన్నాయి. అంతేకాకుండా 10 టేబులే కాకుండా 20 టేబుల్ క్యాన్సిల్ అయ్యేలా ఉన్నాయి. చూడండి 100లో కానీ 200 కానీ 120, 160 0 పక్కన పెట్టినా ఈవెన్ నెంబర్స్ కాబట్టి 20 అనేది ఎక్కువ వాటికి సూటబుల్ ఫ్యాక్టర్ అవుతుంది. సో అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు. సో లెటర్స్ టేక్ ఇక్కడ మనం ముందు ప్రాబ్లంలో ఎప్పుడు ఏది తీసుకున్నాం ఇది రాస్తాం కనుక ఇక్కడ ఏ వాల్యూని 200గా సెలెక్ట్ చేసుకున్నాం. హెచ్ వాల్యూ కూడా హెచ్ అంటే హైట్ ఆఫ్ ద క్లాస్ కానీ ఇక్కడ ఆల్ హెచ్లు సేమ్గా లేనప్పుడు డిఐ వాల్యూస్ నుంచి హెచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 5 ఒక్కటి తప్ప 4టికి కరెక్ట్గా డివైడ్ అయ్యే పెద్ద నెంబర్ 20 కాబట్టి ఈ ప్రాబ్లంలో హెచ్ సూటబుల్ వాల్యూ ఏంటంటే 20. ఎందుకని 20ఏ ఈజీగా సెలెక్ట్ చేసుకున్నాము అంటే డిఐకి ఎక్కువ ఫ్యాక్టర్ అయ్యేది ఇక్కడ 20ఏ కాబట్టి ఒక్క 75తో మాత్రమే 20 అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాదు, డెసిమల్స్లో వస్తుంది. ఇప్పుడు యూఐ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎవ్రీ డిఐని హెచ్తో మనం డివైడ్ చేయాలి. అంటే వీటన్నిటిని కూడా 20తో డివైడ్ చేయాలి. సో వీటికి ఇంతకుముందులాగే ఈ 3 మైనస్లో ఉన్నాయి కనుక యూ వాల్యూ కూడా మైనస్ వస్తుంది, ఇది 0 వస్తుంది, రిమైనింగ్ 2 ప్లస్లో వస్తాయి. బట్ నార్మల్గా అయితే యూ వాల్యూ 1, 2, 3 ఇలా వేసుకుంటూ వెళ్తాం. బట్ ఇక్కడ హెచ్ సేమ్ కాదు కాబట్టి అన్నిటికీ అంటే మనం సెలెక్ట్ చేసుకున్నది క్లాస్ ఇంటర్వెల్ కాదు కనుక మనం డివైడ్ చేసి వేయాలి. అంటే ఫస్ట్ చూడండి 160, 20. 160లో 20 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్. సో ఇక్కడ హెచ్ వాల్యూ -8. నెక్స్ట్ 120/20. చూడండి 212లో 6 టైమ్స్ కాబట్టి ఇక్కడ హెచ్ వాల్యూ అదే యూ వాల్యూ 6. ఇక ఇదొక్కటి చూడండి 75/20. సో ఈ క్యాలిక్యులేషన్ని ఒకసారి రఫ్గా పక్కన చూపిస్తున్నాను. 75ని మనం 20తో డివైడ్ చేస్తున్నాం. సో 5 టేబుల్ చూస్తే 4 5s, ఇక్కడ 15 5s. సో 15/4 అనేది మనం ఫ్రాక్షన్స్లో కాకుండా డెసిమల్స్లో చేద్దాం. ఇక్కడ రిమైండర్ 3 మిగిలింది డెసిమల్. 30లో 4 7 టైమ్స్, ఇక్కడ 2 మిగిలింది 20 అయింది. నెక్స్ట్ 5 టైమ్స్. అంటే ఇక్కడ వచ్చినటువంటి హెచ్ వాల్యూ ఎంత? ఈ ఒక్కదానికి మాత్రం -3.75. సో ఇది ఒక్కటే డెసిమల్స్లో వస్తుంది, రిమైనింగ్ అన్ని నార్మల్గా ఈవెన్ ఇంటిజర్స్ అది కూడా ఈజీగా వస్తాయి. ఇక్కడ 100/20 కాబట్టి ఎగ్జాక్ట్లీ 5 టైమ్స్, 200/20 ఏమో 10 టైమ్స్. సో ఇప్పటి వరకు ఎలా అయితే యూఐ వాల్యూస్ వచ్చాయో వాటిలో డెసిమల్ వచ్చిన దాన్ని కూడా మనం ఇక్కడ రఫ్గా చూపించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ ఎఫ్ఐ యూఐ రాయాలి. అంటే సెకండ్ కాలంలో ఉన్న ఎఫ్ని యూతో మనం మల్టిప్లై చేసి రాయాలి. సో ఇక్కడ యూ వాల్యూస్ ఇవి కాబట్టి ఇదొక్కటే డెసిమల్స్లో ఉంది, రిమైనింగ్ మనం నార్మల్గా రాయవచ్చు. సో ఫస్ట్ వాల్యూ చూడండి 7 8s are 56. సో మొదటి 3 కూడా మళ్ళీ ఎప్పట్లాగే మనం మైనస్లు పెట్టుకోవచ్చు ఈ ప్రోడక్ట్లో ప్లస్ ఇంటూ మైనస్ కనుక. సో ఫస్ట్ వాల్యూ ఈజ్ 56 బికాస్ 7 into 8. నెక్స్ట్ 5 into -6. సో -5 6s are 30. సో -30. నెక్స్ట్ 16 into 3.75. సో దీన్ని మనం ఒకసారి పక్కన మల్టిప్లై చేద్దాం. సో 3.75ని 16తో చేస్తే డైరెక్ట్ 16 టేబుల్తో చేస్తున్నాను. 16 5s are 80. సో ఇక్కడ 8 ఉంది. 16 7s are 112 + 8 120. సో ఇక్కడ కూడా 0 12 మిగిలిపోయింది. 16 3s are 48.
48 ప్లస్ 12 మనం చేస్తే వచ్చేది 60. సో టోటల్గా ఈ వాల్యూ చూడండి మనకి ఎంత వచ్చింది, ఎగ్జాక్ట్లీ 60 వచ్చింది. అంటే ఇది డెసిమల్స్లో ఉన్నప్పటికీ 16తో మల్టిప్లై చేశాక చివరి జీరోలు వచ్చాయి కనుక ఎగ్జాక్ట్లీ 60 వచ్చింది. ఇక 12 ఇంటూ 0 ఇట్ ఈస్ ఆల్వేస్ 0. నెక్స్ట్ 2 ఇంటూ 5 2 5s are 10. నెక్స్ట్ 3 ఇంటూ 10 సో 3 10s are 30. సో ఇప్పటికే మనం ఏం చేసాం, యూఐ వాల్యూస్తో పాటు ఎఫ్ఐ యూఐ అన్ని క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు రెండిటి యొక్క సిగ్మా వాల్యూస్ మనం కనుక్కోవాలి. టోటల్స్ ఏమిటవి, ఎఫ్ఐ వాల్యూస్ సిగ్మా, అలాగే ఎఫ్ఐ యూఐ కూడా సిగ్మా మనం రాస్తాం కనుక వీటిని క్యాలిక్యులేట్ చేయడానికి వీలుగా ఇక్కడ మనం రాసుకుందాం. సో ఇది సిగ్మా ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ ఎంత, ఈ టోటల్ మనం చేద్దాం. 7 + 5 12, 12 + 16 28, నెక్స్ట్ 12 కలిస్తే 40, 42, 45. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బౌలర్స్ టోటల్గా 45 బౌలర్స్ డేటా మనకి ఇవ్వబడింది. ఇక లాస్ట్ కాలం సిగ్మా ఎఫ్ఐ యూఐ ఇది కూడా మనకు కావాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా మనం నెగిటివ్ అండ్ పాజిటివ్ ఒకసారి తీసుకుందాం. ఈ రెండు ఈ పాజిటివ్ అయితే పై మూడు కూడా నెగిటివ్ నెంబర్స్. సో 30 60 90, 90 + 56 అంటే 146 అనేది మైనస్లో వచ్చింది, ప్లస్లో ఓన్లీ 40 ఉంది. అంటే చివరికి మైనస్ ఎక్కువ ఉంది. 146లో 40 తీసేస్తే మనకు వచ్చేది 106. సో ఏహెచ్తో పాటు ఇప్పుడు ఆ వాల్యూస్ మనం రాసుకుంటే సిగ్మా ఎఫ్ఐ యూఐ అనే వాల్యూ -106 ఉంది, సిగ్మా ఎఫ్ఐ అనేటువంటి వాల్యూ 45 ఉంది. ఈ వాల్యూస్ అన్నీ తీసుకుని ఇప్పుడు మీన్ యొక్క ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. మీన్ అంటే స్టెప్ డివిజన్ మెథడ్ ప్రకారం ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్, ఈ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం కనుక అవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ అంటే ఈ ప్రాబ్లంలో మనం తీసుకున్నది 200. సో 200 ప్లస్ ఈ బ్రాకెట్లో సిగ్మా ఎఫ్ఐ యూఐ మనకి ఎంత వచ్చింది, -106 వచ్చింది. -106 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 45. సో ఇక్కడ 45 ఇంటూ హెచ్ మనం సెలెక్ట్ చేసుకున్నది ఎంత 20. సో ఈ ప్రాబ్లంలో ఇంటూ 20. ఇప్పుడు ఇందులో క్యాలిక్యులేషన్ ఒకసారి చూస్తే 20 అండ్ 45 5 టేబుల్ కనువుగా ఉన్నాయి కనుక క్యాన్సిల్ చేద్దాం. 5 టేబుల్ ఇందులో మనకి 9 టైమ్స్, 20లో 4 టైమ్స్. ఇక ఇవేవి కూడా క్యాన్సిల్ చేయడానికి అనువుగా లేవు కనుక దీన్ని మరింత సింప్లిఫై చేసి రాస్తే ఫస్ట్ 200 ఉంది, నెక్స్ట్ మైనస్ బికాస్ ప్లస్ ఇంటూ మైనస్. సో ఇప్పుడు 4తో మల్టిప్లై చేసేద్దాం. 4 106 అంటే 424 అవుతుంది. సో 424 బై 9. సో దీన్ని మరింత సింప్లిఫై చేసి రాస్తే టోటల్గా బైలో 9 ఉంటుంది. క్రాస్ మల్టిప్లై మెథడ్లో 9 2s are 18 కనుక 1800 మైనస్ 424. సో ఈ క్యాలిక్యులేషన్ మనం చేయాలి. సో ఈ సబ్ట్రాక్షన్ మనం పూర్తి చేస్తే ఇక్కడ 6 7 3 టోటల్గా ఇక్కడ 1 అంటే 1376 బై 9 మనకు వచ్చింది. ఒకసారి దీన్ని కూడా నేను రఫ్గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. 1376 ఫస్ట్ 13లో 9 1 టైం 4 మిగిలింది, 47లో 9 5 టైమ్స్ 45 ఇక్కడ 2 మిగిలింది, 26లో 9 ఓన్లీ 2 టైమ్స్ 18 ఇక్కడ 8 మిగిలింది డెసిమల్, 80లో 9 మనం చూస్తే టోటల్లీ 7 టైమ్స్ 7 9s are సారీ ఇక్కడ 8 టైమ్స్ 8 9s are 72, మళ్ళీ 80 వస్తుంది, మళ్ళీ 8 టైమ్స్ మనకి క్యాన్సిల్ అవుతుంది. సో ఈ విధంగా 8 బార్ 8 8 8 వస్తుంది కనుక సుమారుగా దీని వాల్యూ మనం 152.89గా మనం తీసుకోవచ్చు. బికాస్ 8 8 8 అండ్ సో ఆన్ ఈ విధంగా వస్తుంది కాబట్టి దాని వాల్యూని మనం 152.89గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ డివిజన్ కూడా మీకు ప్రక్కన చూపించడం జరిగింది. సో ఈ విధంగా టోటల్ మనకి స్టెప్ డివియేషన్ ఫార్ములా ప్రకారం చివరికి వచ్చినటువంటి క్యాలిక్యులేషన్లో 152.89 వికెట్స్. అంటే ఈ 45 బౌలర్స్ తీసిన యావరేజ్ నెంబర్ ఆఫ్ వికెట్స్ ఒక్కొక్కరికి పంచితే వచ్చేది 152.89, ఆల్మోస్ట్ 153కి ఈక్వల్గా ఉంది. సో వాట్ డస్ ద మీన్ సిగ్నిఫై అంటే ఇదే విషయం మనం మెన్షన్ చేయవచ్చు. సో ద మీన్ సిగ్నిఫైస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై దిస్ 45 బౌలర్స్ ఇన్ వన్ డే క్రికెట్ ఈజ్ మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత 152.89. అంటే ఈ 45 బౌలర్స్ డేటా మాత్రమే తీసుకుంటే టోటల్గా వన్ డే క్రికెట్లో వాళ్ళందరూ తీసుకున్న వికెట్స్ని సమానంగా పెంచితే ఒక్కొక్క బౌలర్కి యావరేజ్గా వచ్చేటువంటి వికెట్స్ 152.89 అంటే ఆల్మోస్ట్ 153కి ఈక్వల్ అని మనం చెప్పవచ్చు. ఇది ఫైనల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం బిఫోర్ ఎక్సర్సైజ్ 13.1. సో దీంతో మనకి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి ఆల్ ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ని ఇదే ఛానల్లో రాబోయే నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం.
See the video description for previous chapters and topics details and links. సో వీడియో కింద మన డిస్క్రిప్షన్ పార్ట్ చూస్తే మీకు ఇదే ఛానల్లో చేసిన ఇతర అనేక టాపిక్స్ లింక్స్ కనిపిస్తాయి. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.